మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం మా ప్రభు. నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి ఈ బొమ్మరు ప్రాంతంలో ఈ 2 రోజుల కూడుకలో 2వ రోజు కూడుకలు మేము చేరుకుని ఉన్నాం. మొదటి రోజు కూడుకను విజయవంతంగా నీ మహిమకరంగా జరిపించారు తండ్రి. ఇదిగోనైనా ఈ చివరి దినం మేమేమైతే తెలుసుకోవాలని మీరు సంకల్పించారో వాటిని తెలుసుకున్నటకి ప్రతి బిడ్డని ఆయుత్తపరచండి. వినగలిగే చెవులను గ్రహించురదని బిడ్డలకు ఇవ్వండి. మాట్లాడబోతున్న నాకు నీ సహాయం ఇచ్చి నడిపించి ఆది నుంచి అంచె వరకు నీ మహిమకరంగా జరిపించమని యేసువారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లోకములో మానవ జాతికి తెలియవలసింది ఏంటంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని. యేసు కూడా అదే చెప్పాడు అని. అయితే యేసుక్రీస్తు వారు ఇంకా ఏం చెప్పారో ఒక్కసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు స్వయంగా ఏమని మాట్లాడుతున్నాడో ఆ మాటను ఒక్కసారి చూద్దాం. ఏమని చెప్తున్నాడో చూడండి. 20వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మగ్దలేని మరియతో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఏమని? యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి యొద్దకు. మరి ఈయనెవరు? ఈయనే తండ్రి కాదండి అంటున్నారు చాలామంది. ఈయనే తండ్రి అయితే ఈయనేమన్నాడు ఆమెతో? అమ్మా, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? అయితే నా సహోదరులైనటువంటి ఆ 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు. ఆగండి అక్కడ. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడంటే నా తండ్రియు మీ తండ్రియు అంటే యేసుక్రీస్తు వారికి మానవుడికి తండ్రి ఒక్కడే. నీది నేనంటున్న మాట కాదు. ఇప్పుడైనా రావచ్చు నా దగ్గరికి, ఇప్పుడైనా రావచ్చు. మళ్ళా చదువుతాం ఆ మాట. ఏమని? నా తండ్రి. యేసు చెప్తున్నాడు నా తండ్రి మీ తండ్రి. ఇద్దరికీ తండ్రి ఒక్కడేనా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. పరలోకమందును భూమి మీదను అని ఒక మాట ఒకటి ఉంది. మీరు చూస్తే అక్కడ చెయ్యి పెట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన ఒక్కసారి చూడండి అమ్మా. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని. ఎక్కడ కుటుంబం అండి? పరలోకంలో కుటుంబం ఏముందండి? భూమి మీద కుటుంబం ఉంది, పరలోకంలో కుటుంబం ఉందా? కుటుంబము డెఫినేషన్ చెప్పండి. తండ్రి, తల్లి, పిల్లలు, అది కుటుంబం. ఎక్కువ మంది పిల్లలు కాదు, అది హాస్టల్ అవుద్ది. మనకు కావాల్సిన హాస్టల్ కాదు, కుటుంబం. తల్లి, కుటుంబం అనేసి మీరు ఇచ్చేది కుటుంబ నియంత్రణ అని చెప్పి చూద్దాం. తండ్రి నువ్వు పిల్లలు పాపలు ఎత్తారు 2 జాలు వేసుకునేలాగా చూడలేదు మీరు? అంగన్వాడీ కేంద్రాల దగ్గర అంటారు. ఇది అంగన్వాడీనా? వెనకాల ఉందంట, మీకు బోర్డు కనపడదు. ఓ తల్లి, ఏం లేదు, చిన్న తలకాయ, 2 ఇలా గీతలు, ఓ కింద గీత వేసినాయి. ఓ తండ్రి, ఓ తల్లి, మధ్యలో 2 పిలకలు వేసుకుని ఓ పాప. దీన్ని కుటుంబ నియంత్రణ. 3 వద్దు, 2 హద్దు, ఒక్కడే ముద్దు కింద స్లోగనం. మీరు గమనిస్తుంటే కుటుంబము అనగా తండ్రి పిల్లలు ఉంటే అదేమవుతుంది? కుటుంబం. పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అన్నాడు పౌలు గారు. పరలోకములో కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసా? ఇప్పుడు రండి యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ని ఆషామాషిగా చదువుకుని వచ్చి ఇక్కడ చెప్తున్నాం అనుకుంటున్నారేమో. ఏమంటున్నాడు? అయితే ఆమె నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఏసు ఎక్కడి నుంచి వచ్చాడు?
పరలోకంలో వచ్చానన్నాడు. అంటే పరలోకంలో యేసుక్రీస్తు వారు తండ్రికి ఏమవుతాడు? కుమారుడు అయితే అది కుటుంబమేనా కాదా? అవునా? అవుతే ఎస్ అని, కాదంటే నో అని మీ ఎస్ఎంఎస్లు పంపించండి. నాకు కాదు, పాస్టర్ గారికి. ఏమని చెప్పాడు? నా తండ్రి మీ తండ్రి. నా అన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడన్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి యొద్దకు వెళ్ళాలి. 3వ వచనం. వెరీ గుడ్. తాను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ముందుగా ఎరిగాడు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడట? తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడంటే ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడని? తండ్రి దగ్గర ఉన్నాడు. అంటే పరలోకంలో కుటుంబంలో వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈజీగా చెప్తాడు చూసారు. మీరు చెప్పాలే కానీ మీరు మంచి నేను జెమ్స్ అండి, దేవుని పిల్లలు నిజంగా జెమ్స్ అండి. కాకపోతే వాళ్ళని ఎందుకు రంచుకుని సపరించేస్తున్నారు కానీ ఏమండి జెమ్స్ అండి బాబు. కరెక్ట్గా తయారు చేయక మీరు కరెక్ట్గా చెప్పారు చూసారా. పరలోకం ఉన్న కుటుంబంలో సభ్యుడే యేసుక్రీస్తు వారు అయితే భూమి మీద కుటుంబం ఆదాము కుటుంబం. ఆదాము నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి సృష్టించి మానవ జాతి అంతా భూమి మీద ఉన్న కుటుంబం అయితే పరలోకమందు ఉన్నటువంటి కుటుంబంలో ఒక వ్యక్తే యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనము, నా దేవుడును నా తండ్రియును మీ తండ్రి. అంటే మన ఇద్దరు తండ్రి ఒకడేనా? ఒకడే. మరి మనం ఎప్పుడు వచ్చాము ఇక్కడికి? మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆగండి అక్కడ. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నువ్వు మనుషులకు మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళని అడుగుతారు. ఆ మాట ఎవరిని అంటారు? ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారో అక్కడున్న వ్యక్తి అంటాడు ఆ మాట. తిరిగి రా నాయనా అని అంటారా? లేదా వెళ్తున్న వ్యక్తి వెళ్ళొస్తానమ్మా అన్నారు. వెళ్ళడం రావడం. తిరిగి రండి అన్నాడంటే తిరిగి రండి అన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చి ఉండాం అంతే. ఆ పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తి యేసు కంటే ముందుగా భూమి మీదకి ఆదాము ద్వారా ఈ భూమి మీదకి వస్తే ఇక్కడ కుటుంబం ఏర్పడింది. దానిని చూసి అపోస్తలుడైన పౌలు అన్నాడు, పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు. కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి పిల్లలు, తల్లి లేదు. ఎందుకంటే తల్లి అయినా తండ్రి అయినా ఆయనే. ఇప్పుడు చదవండి, నా తండ్రియు మీ తండ్రి. యేసుకి మనకి తండ్రి ఒకడేనా? ఇది నేనంటున్న మాట యేసే అంటున్నాడా? యేసే అంటున్నాడు. రెండో మాట చూడండి. ఇప్పుడు నా దేవుడును మీ దేవుడును. ఏంటి? యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఉన్నాడట. మీకు తెలీదు. మనకి యేసుక్రీస్తు వారి చెప్పిన భజనలు చేసుకోవడం, పెద్ద పెద్ద డ్రమ్ములు కొనేసుకుని తెగబాదేసుకున్నారు. ఓకే, కంజర్లు. పాట వినపడదు. మ్యూజిక్ లేకపోతే మనకు ఊపు రాదు. ఈ ఊపము పూనకం వచ్చేది, పరిశుద్ధాత్మ వచ్చిందని దానికి ఒక పేరు. ఏమండి? ఆ టైంలో ఏదో ఫిట్స్ వచ్చిన వాళ్ళుగా కేకలేస్తుంటే ఏమో భాషలు అంటాయి. ఎవరికి చెప్తా? మ్యూజిక్ అయితే వెంటనే వ్యక్తి ఆగిపోతాడు. ఏడు జాగు కీబోర్డుకి ఇతనికి ఇచ్చినట్టు ఉంటుంది కలెక్షను. అక్కడ కీ ఆగిపోకుండా ఇక్కడ ఆగిపోతారు. ఎంత దారుణం అండి. ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు. అందుకే చీ అంటుంది సమాజం వీళ్ళందరినీ. చీ అంటున్న సిగ్గు లేదు వీళ్ళందరికీ. వాక్యాన్ని చెప్పండి, సమాజాన్ని చైతన్యవంతులు చేయండి అంటే ఏమండి? చర్చిలోకి వచ్చిన వాళ్ళు వాయిస్తారా? ఇది ఆలోచించండి, జాగ్రత్త. ఎంతకాలం ప్రపంచాన్ని మభ్య పెడతారు. అందుకే చెప్తున్నాడు, మీ దేవుడు నా దేవుడును. ఆయన మన దగ్గరికి ఎక్కిపోతున్నాను. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడా? నేనంటున్నానా? ఆయన అంటున్నాడు, నాకు కూడా దేవుడు ఉన్నాడు అన్నాడు. ఎవరో అంటే మీ దేవుడే అన్నాడు. మా దేవుడు ఎవరు? నా దేవుడే. దేవుడే బాబు, తిరగే చెప్తున్నావు. మీ దేవుడు ఎవరు అంటే మీ దేవుడే అన్నాడు. మీ దేవుడు ఎవరు? నా దేవుడే. నేను నమ్మిన దేవుడే మీ దేవుడు రా అన్నాడు. ఇంతకీ ఎవరా అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు యెహోవా అన్న పేరు గలదు.
ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారికి మనకి దేవుడు ఉన్నాడా? ఉన్నాడని చెప్తుంది కదండి బైబిల్. ఏమండి ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారు. మీకును మాకు దేవుడు ఒక్కడే. ఇప్పుడు అర్థమై ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటారా? యేసుక్రీస్తు వారు లోకానికి న్యాయమూర్తిగా వచ్చాడు, అడ్వకేట్, మధ్యవర్తి. అతన్ని జడ్జ్, అతన్ని కూడా ఏమంటారో తెలుసా? జడ్జిని కూడా దేవుడే అంటారండి. మైలాడ్ అంటారు చూసారండి, నిర్గమకాండం. చూడండి ఒకసారి యేసుక్రీస్తు వారిని కూడా ఏమని మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి చూడగలిగితే మనకు చెప్తాను. 22వ అధ్యాయము 28. జడ్జిని కూడా ప్రభువు లేదా రాజు లేదా దేవుడు, న్యాయమూర్తిని దేవుడు అనేటువంటి పదం వస్తుంది. ఇది మీకు తెలుసా? తెలీదు. అందుకే యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎలా ఉంచాడు? ఆయన్ని న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. దేవుడు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అన్నాడు. ఇప్పుడు చదవండి, నిర్గమకాండం 22వ అధ్యాయం 28. నీవు దేవుని నిందింపకూడదు, నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. నీ దేవుని అన్న చోట 2 అంకె వేసి కింద రాసిన చూడండి, 3 అంకె వేసేముంది. న్యాయాధిపతి. దేవుడు అంటే ఎవరో? న్యాయాధిపతి. ఈ లోకానికి ప్రత్యేకంగా మాత్రమే మనిషికి యేసుక్రీస్తు వారిని న్యాయాధిపతిగా పంపాడు. మరో భాషలో దానినే పౌలు గారు ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి. అవును, న్యాయమూర్తికి సర్వాధికారం లేకపోతే శిక్ష ఎలా వేస్తాడు? శశికళకి 4 సంవత్సరాలు జైలు శిక్ష ఎలాగేయగలిగాడు? మోడీ గారు చెప్పారా? రాష్ట్రపతి చెప్పాడా? కాదు. అతను చదువుకున్నటువంటి లాలో అతనికి పట్టా వచ్చింది. ఆ అధికారాన్ని బట్టి అతను ఏం చేశాడు? ఆ శిక్షను ఖరారు చేశాడు, ఉరి శిక్షను ఖరారు చేశాడు. అది కనుక ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని న్యాయాధిపతిగా పంపించాడు. న్యాయాధిపతినే మరో పర్యాయ పదంలో ఏమనంటారు? దేవుడు. కానీ ఆ న్యాయాధిపతికి మనకి ఒకడే తండ్రి అయిన దేవుడు. అయితే ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి పాఠ్యాంశం, మనిషిలో ఉన్న ఆత్మకు చావుందా? నవ్వేసుకున్నారట ఈ మాటకి. ఎవడగా తెలియదండి ఇదని. చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారట, ముసలమ్మని అడిగినా చెప్పేస్తారట, పడుకున్నవాడిని నిద్ర లేపితే చెప్పేస్తారంటే వాళ్ళు కడు మూసుకున్నదిగా. అంత నాలెడ్జ్ ఉంటే మేమెందుకు చెప్పాలి ఈ విషయాలు? మనిషిలో ఉన్న ఆత్మకు చావుందా అంటే లేదని నిద్ర లేపినోని సైతం చెప్తాడట. చిన్నపిల్లడు ఏం చెప్తాడంట? అయితే పిల్లోడు తీసుకురండి ఈరోజు నేను అడిగి చెప్తాను. ఆ పిల్లోడు ఎవరో? నువ్వో లేదా మీ సంఘ సభ్యుడు? మీరు కాబట్టి ఎవరు? శాస్త్రం తెలియని సోదరుడు, వాక్యం తెలియని బాలుడును. ఏం చెప్తావు? ఈ బాలలందరికీ బాల వేసే కరెక్ట్. పరిపూర్ణైన వారికి సిలువనెక్కిన వేసే కరెక్ట్. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మనిషిలో ఉన్న ఆత్మకు చావుందా? చావుందా అంటే ఆత్మకు చావు లేదు కదండి అన్నది. ఎవరు చెప్పారు మీకు? ఆత్మహత్య అన్నాడు. ఆత్మని చంపేసుకునే శక్తి మీకెవడిచ్చాడు? అసలు ఆత్మని మీరు చంపేయగలరా? ఆత్మహత్య అది ప్రాణహత్య. ఆత్మహత్య అంటారు దాన్ని. ప్రాణం తీసుకున్నాం అంతే. ఆత్మని ఎవడు చంపగలడు? అయితే నేను ఒక మాట చెప్తాను. ఈరోజు ఒక ప్రశ్న కూసేపు మనం మీరు నేను ఒకసారి తరికించుకుందాం. డెబిట్కి సిద్ధమా? ఎస్ అని ఒకరు కూడా లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 51. 8వ అధ్యాయం 51. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడట. చాలా జాగ్రత్తగా విందాం. మరలా చదువుదాం మాట. అక్కడ మరణము పొందడు అన్న చోట చిన్న అంకి వేసి ఉంది. అక్కడ ఉన్నటువంటి అర్థంతో చదవండి. నేను చదువు కుమార్. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళందరూ యేసుక్రీస్తు వారి మాట విన్నవాళ్ళా, వినలేని వారా? ఏమండి, భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు యేసుక్రీస్తు వారి మాట వినలేదా? వినలేదా అండి? అబ్రహాం విన్నాడా? అబ్రహాం దేవుని మాట విన్నాడా? విన్నాడు. మరి మరణం రుచి చూసాడా? రుచి చూసుకుని పోయాడా? మరి ఏంటండి యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నాడు? ఒకడు నా మాట గైకొనని ఎడలా వాడెన్నడూను మరణము చూడడని, మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. నిజమా? యేసుక్రీస్తు వారి మాట అపోస్తలు విన్నారా? అపోస్తలు విన్నారండి? విన్నారు. బతికారా? చచ్చిపోయారా? చచ్చిపోయారు. మరి మరణం రుచి చూడరంటున్నారు. భూమి మీద ప్రతివాడు మరణాన్ని ఏం చేయాలి? తప్పక రుచి చూడాలి. మరి రుచి చూడడు అన్నాడంటే రుచి చూసేదేదో ఉందనే కదా. ఉందా? రుచి చూడాడు అన్నాడంటే ఆయన మాట వినకపోతే రుచి చూస్తాడు అన్నది మాత్రం కరెక్ట్గా కనబడుతుంది అక్కడ. నేను అదే వెనక్కి వచ్చానంతే. నా మాట విన్నవాడు మరణం రుచి చూడడం అంటే మరణం పొందడం. నా మాట వినకపోతే మరణం పొందుతాడు అన్నాడు. సామాన్యంగా విన్నవాడని వినవాడైనా చచ్చిపోతున్నారు కదండి ఇప్పుడు. వాళ్ళు ఏమడుగుతున్నారో చూడండి. 52. అందుకు యూదులు, నీవు దయ్యం పట్టిన వాడువని ఇప్పుడు బాగా అర్థమైపోయింది మాకు. అయిపో వీళ్ళకి ఏదో వాక్యం అర్థమైపోయినట్టు. ఇటు ఆ రిఫరెన్స్ అర్థమైపోయింది వీళ్ళకి. ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఏమని? నువ్వు దయ్యం పట్టినాడు అంటే. ఇట దయ్యం పట్టినాడు మాట. అయితే మీ సంగతి చెప్తానుండు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? యేసు దొరికావు, ఒకడు నీ మాట వింటే చచ్చిపోరన్నావు. అబ్రహామును ప్రవక్తలను, మంచి పాయింట్ పెట్టుకున్నారండో. ఏళ్ళ కూడా కొద్ది బుర్ర పని చేస్తుంది. ఆమెలే అడగ్గా బుర్ర ఏం చేద్ది? పొదనవుద్ది. యేసుక్రీస్తు వచ్చిన కాడి నుంచి సరిగ్గా పని చేయడం ప్రారంభించింది. కరెక్ట్గా అడిగారు. ప్రవక్తలను అబ్రహాము చనిపోయిరు కదా, అయినను ఒకడు నా మాట గైకొని ఎడలా వాడెన్నడూ మరణము రుచి చూడడని నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఏమిటి రైటే కాదా? మీరేమీ సమాధానం. ఒకడు నా మాట గైకొని ఎడలా వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చును. అందుకు యూదులు, నీవు దయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలు చనిపోయిరు కదా. చచ్చిపోయారా? అబ్రహాము చచ్చిపోయాడా? చనిపోయాడు. ప్రవక్తలు చనిపోయి, ఇర్మియా చనిపోయాడా? ఎజ్కేలు చనిపోయాడా? చనిపోయాడు. 12 మంది శిష్యులు చనిపోయారా? చనిపోయారు. ఇంతకీ యేసు చనిపోయాడా? అయ్యయ్యో, యేసు చనిపోయాడు కదండి. మరి ఇంతకీ మరణం పొందడన్న దాని దేని గురించో? అయ్యగారు వింటున్నారా? అమ్మ వింటున్నారా? అయితే ఇంక దేని గురించి మాట్లాడుతున్నట్టు యేసు? నా మాట విన్నవాడు చనిపోడన్నవాడే యేసు చనిపోయాడు కదా. నా మాట విన్నవాడు చనిపోడు అన్నటువంటి మాట విన్న శిష్యులు చనిపోయారు కదా. అందరూ చనిపోయారు. మరి అంటున్న మాట ఏమిటి? మన తండ్రి అయిన దేవుడు అబ్రహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయేరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనిచున్నాను. డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచన పడతారా? అవును, దీన్ని బట్టి చూస్తే ఏదో తెలుసుకోవలసింది ఉంది అని. లేకపోతే ఈ టైటిల్ ఎందుకు పెడతాం సరదాగానా? మీకు తెలిసింది పెట్టి మేము ఇక్కడ ఎందుకని వాక్యం చెప్పడం? సేవకుడు అనేవాడు తెలియని దాన్ని చెప్పడానికే రావాలి. తెలియని దానికి నెత్తి మెసేజ్ గంటెత్తకారు ఎందుకు రావడం? అందుకో చెప్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28. ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి. ఏమండి? ఏమన్నాడు? ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. భయపడకుడి. నన్ను కనిపించి పెట్టకండి. ఏమండి? ఏమన్నాడు? దేహాన్ని ఒకడు మర్డర్ చేశాడు. దేని చెప్పాడు? దేహాన్ని చెప్పాడంటే. ఆడన్నాడు ఈడు ఒకడు కత్తితో పొడుచుకున్నాడు. ఈడు దేని చెప్పాడు? ఎదుటివాడు కత్తితో ఆడిని పొడిచినా, వాడి కత్తి ఇచ్చుకుని వీడు పొడుచుకున్నా, ఇద్దరు పొడుచుకున్నది శరీరాన్నే, ఆత్మను కాదట. వీళ్ళేమో ఆత్మహత్య, ప్రేమ జంట ఆత్మహత్య, సావని దరిద్రం పోయింది.
ఆత్మహత్య. ఆత్మహత్య కాదది, ప్రాణహత్య. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును నరకములో ఏంటంటది, నరకములో గట్టిగా నశించడం అంటే అర్థం ఏంటి? నశించడం అంటే అర్థం ఏంటి? చావు చావు ఆత్మకు లేదు అని సాగది చెప్పకు. అయ్యో ఆత్మకు చావు ఉందని చెప్తున్నారట, అయ్యో ముర్రో కుయ్యో అంటున్నారట. షటప్, నేను చెప్పేది విను. ఈ కాడి నుంచి కోతల మానే, ఈ కేకలు విను. ఏంటి చెప్తున్నాడు మాట? ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయ. అందుకే అదిగా ఆ మాటను అండర్లైన్ చేసుకోమంటున్నాను, కానీ నోటితో నేను హైలైట్ చేస్తున్నాను. నశింపజేసేవాడికి ఏం చేయండి? మరణం అంటే శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవడం. జాగ్రత్తగా ఆలోచించండి. మరణం అంటే దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోవడం. ఇది సాధారణంగా అందరికీ సంభవించిందే. మరణం రుచి చూడక బ్రతుకు నరుడు ఉన్నాడా? ఎంతటి వాడైనా మరణాన్ని రుచి చూడని. తమిళనాడు అమ్మ కూడా వెళ్ళిపోయింది మొన్నే. తప్పదు, అమ్మైనా నాన్నైనా వెళ్ళిపోవాలి కదండి. మొన్న అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయాడు, దేవదాసు మళ్ళీ పుట్టడు. ఏమండి, ఆయన కూడా చనిపోయారు. ఎన్టీఆర్ గారు చనిపోయారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయారు. భూప్రపంచాన్ని వెళ్ళినటువంటి రాజులు చనిపోయారు. నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. సామాన్యంగా మరణం అనేది వస్తుంది. అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు. దాని గురించి మనం పర్టికులర్గా కదా. కానీ ఇక్కడ వేరేగా మాట్లాడుతున్నాడే వాక్య భాగాలు. ఏమండి, ఈ కాలం పెరుగుకోలేదే బైబిల్ ఉన్నటువంటి రహస్యాలు బయటపడతాయి. ఏ కాలానికి అదే దేవుడు మానవుడి నోటంటే పలికిస్తూ ఉంటాడు. ఈ కాలంలో మనుషులు ఇలా ఉన్నారు అంటే అదే వాక్యాన్ని మరో డెప్త్లోకి వెళ్ళి ప్రకటింపజేస్తాడు. అందుకే అంత్యకాలానికి చివరి వర్తమానాలు అన్నాం. అంత్యకాలంలో చివరి వర్తమానాలు అంటే ఇంతకుముందు చెప్పిన వర్తమానమే, కానీ అంత్యకాలానికి వెరైటీగా ఉంటాయి. అంటే సేమ్ మందులు డోస్ పెంచుతారు అంతే. అంటే మరీ బొత్తుకు గోబర్ వాసిపోయినా ఉంటాయన్నమాట. టప్పు ఇటు అటు కొట్టేసినట్టు ఉంటుంది. ఈ గోడకి ఆ గోడకి రెక్కట్టుకుని ఇలా ఇటు కొట్టేస్తున్నట్టు ఉంటుంది. అలా కూడా నువ్వు తట్టుకోగలిగితేనే నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఇదంటే ఇలా కొట్టేస్తాను చర్చలో పెట్టి మీరు మానేశారనుకోండి. అసలు కొట్టడం అంటే ఏంటో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. మరి ఇంకో చోటు ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనిషి రుచి చూడవలసినటువంటిది మామూలు మరణమే. అయితే ఇప్పుడు చదవండి బైబిల్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయింది. ఏమిటా నివాసం? శరీరం అంటండి. శరీరం దేంతో పోల్చాడు? గుడారం. పెళ్ళికి టెంట్ వేస్తారా, స్లాబ్ వేస్తారా? రోడ్డు మీద పెళ్ళికి టెంట్ వేస్తారా, స్లాబ్ వేస్తారా? స్లాబ్ ఎందుకు వేరు? రోజు పెళ్లి చేసుకుంటారు ఏంటి? పెళ్లి చేసుకునే మండపానికైతే స్లాబ్ వేస్తారు. ఇంటికాడ పెళ్ళికి ఏమేస్తారు? టెంట్ వేస్తారు. ఎందుకని? పెళ్లి కోసమే కదా. ఒక్కరోజు ఉండే కార్యక్రమానికి మళ్ళీ స్లాబ్ వేసుకోవడం ఎందుకు? ఆ ఒక్కరోజే కనుక వేసి ఆ పని అయిపోయిన తర్వాత తీసేస్తారు కనుక దాన్ని టెంట్ వేసుకుంటాం మనం. కొంతకాలం మాత్రమే ఉండేది గనకనే శరీరాన్ని ఏమన్నాడు? గుడారం. ఈ భూమి మీద నివసించడానికి మాత్రమే. అది కొంచెం కాలం. ఆ కొద్ది కాలం మీరు ఉండడానికి. శాశ్వతంగా ఉంటే స్లాబ్ వేసుకుంటారు, శాశ్వతంగా ఉండరు కదా. సైనికులు ఆయా ప్రాంతాల పహారీ కాస్తున్నప్పుడు ఏం వేసుకుంటారు? అక్కడ గుడారం, టెంట్ లాంటిది ఇలా గుడారం వేస్తారు. ఇది గుడారం. మామూలుగా పైన ఉన్న దానికి వేస్తే టెంట్ అంటారు. ఈ గుడారం ఇలా వేసుకుంటుంటారు. మరలా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? దాన్ని తీసి ప్యాక్ చేసేస్తారు, మరొక చోట వేసుకుంటారు. ఈ దేహాన్ని చెప్తున్నాడు పౌలు, భూమి మీద మన నివాసమైన, మనం ఉండడానికి ఉండే ఇల్లు, మనం ఉండడానికి భూమి మీద నివాసయోగ్యమైన ఇల్లు ఏదంటే దేహం, శరీరం. భూమి మీద మన నివాసమైన ఈ గుడారం ఏమైపోయింది? ఏమైంది? శిథిలం అంటే బేట్ల వారిపోయింది, కారు పోతుంది, గోతులు పడిపోయింది,
అస్తవ్యస్తంగా మారిపోయింది, పాడైపోయింది, శిథిలావస్థకు చేరింది. ఆనందం ఏంటంటే పైనుంచి ఏమో స్లాబ్ పెచ్చులు ఊడిపోయి మీదడిపోతున్నాయి. ఇదేమిట్రా బాబు, ఏమండి? ఇలాంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏం చేస్తుంది? దాన్ని భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక. అయితే ఈ దేహం ఏమైపోయిందంటే ఇప్పుడు శిథిలమైపోయింది. బాగా కారిపోయిన ఇంటిలో కాపురం ఉంటారా? ఖాళీ చేసేస్తారా? ఖాళీ చేసేస్తారు. పడిపోయి ఇంట్లో కాపురం ఉంటారా? వేరే ఇంట్లోకి మారిపోతారా? మారిపోతారు. లేదంటే పడగొట్టేసి కొత్తదైనా కట్టుకుంటారు. కానీ శిథిలావస్థలో ఉండడం అని భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అది వర్షానికి తడిసిందనుకో ఏదో ఒక రోజుని మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ స్లాబ్ మీద కూలిపోయి చచ్చిపోతారు. అందుకు భయమేసి ఆ ఇంటిని మీరు ఏం చేస్తారు? ఏమని గమనించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ గుడారము శరీరము ఇది క్షీణించిపోయింది, వ్యర్థమైపోయింది, ఆత్మ నివసించడానికి అనుకూలంగా లేకుండా పోయింది. చాలామంది చూడండి, దేవుడు నన్ను తీసుకుపోతలేదమ్మా, తీసుకుపోతలేదు. ఉండవా ఈ గుడారంలో? ఏం గుడారం అమ్మా, అంతా చిరిగిపోయింది. ఏమండి? అంతా చిరిగిపోయింది. ఈ చిరిగిపోయిన డేరాలను ఉండలేను. అంటే బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్ ఈ మూలంగా కొంత చెడిపోతే కోరికలు, దురాశలు ఈ విధంగా కొంత చిరిగిపోయింది. టోటల్గా ఏంటంటే తాళ్ళు కట్టుకుని అన్నీ ఉన్నాయి కానీ పైన ఏమీ లేదు. టోటల్గా చిరిగిపోయి ఎక్కడ చూసినా రంధ్రాలే. భోజనాలు కూర్చుంటే సరిగ్గా సూర్యుడు నన్నెత్తి మీద పడిపోతున్నాడు. ఇక టెంట్ ఎందుకు వేసారో అర్థం అవడం లేదు. శరీరంతో బతుకుతున్నానే కానీ సుఖం లేదు, మనశ్శాంతి లేదు. దేనివల్ల? బోల్ డబ్బు ఉంది, అనుభవించడానికి ఆరోగ్యం లేదు. ఈ లోకంలో పదం ఉంది కానీ రోజు టెన్షన్తో ఆ పదవిని కాపాడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గుడారంలో ఉండలేక చాలామంది ఆత్మహత్య చచ్చిపోతున్నారు. ఆత్మహత్య అనుకుంటున్నారు వాళ్ళంతా. ప్రిమిని వర్లరా, శిథిలమైపోయింది, ఇది పాడైపోయింది. ఇది పాడైపోయిన దాని గురించి పేతురు గారు కూడా మాట చెప్తున్నాడు. ఆయన గుడారం గురించి 2వ పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. తొందరగా చూడాలి మీరు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను దేన్ని విడిచిపెట్టేస్తున్నాను? నా గుడారాన్ని విడిచిపెట్టేస్తున్నానమ్మా. అర్థమవుతుంది కదండి? విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకండి? ఈ దేహములో ఉన్నంత కాలం ఎందుకు విడిచిపెట్టేస్తున్నారండి మీ దేహాన్ని? ఎవరైనా ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, జవాబు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఏమండి మీ దేహాన్ని ఎందుకు విడిచిపెట్టేయాలనుకుంటున్నారు? మనమైతే కాలం చెల్లిపోయి బ్రతకలేక విడిచిపెట్టేయాలనుకుంటున్నాము. కానీ భక్తులనే వాళ్ళు దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోదామా అని ఎదురు చూసేవారట. ఇక్కడ ఎంతమంది ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. కానీ అసలు దేవుడు తీసుకుపోతే డాక్టర్ గారు లాభం లేదంటే చాలు. ఇంకా నూనె డబ్బా వదలం, బైబిల్ వదలం, తల కింద బైబిల్, తల పక్కన నూనె డబ్బా, మెలకు వస్తే సిలివేసేసుకుంటాం మేము నొసల మీద. ఏసు రత్నం చేయి, నువ్వేం చేస్తే చేయని. లేదా నోట్లో చొక్క, కంట్లో చొక్క, ముక్కులో చొక్క, ఆ చొక్క, ఈ చొక్కని శుభ్రం కొబ్బరి నూనె తాగేస్తున్నారండి బాబు. తాగి 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 తాగండి, తలకు మాత్రం ఏమి ఉంచకండి. ఏమండి? తల కింద బైబిల్, తల పక్కన నూనె డబ్బా. చాలామంది బాధ కలిగించు. మరి మీరు వాక్యానుసారంగా బతకకపోతే దేవుడికి బాధ రాదు? మీకు బాధ వచ్చేస్తుంది ఏంటి? దేవుడికి బాధ రాదా? దేవుడికి మనసు లేదా? ఏమండి? పైగా మీరు ఆయన పేరెట్టుకుని నేను పలానా ఆయన జనులను అనుకుంటున్నప్పుడు మీరు సరిగ్గా ప్రవర్తించకపోతే ఎవరంటారు? మిమ్మల్ని కాదు, ఆయన అంటారు. వచ్చిన పేరంతా ఆయనకు వచ్చింది. యేసుక్రీస్తు నమ్మకండి. ఆయన నేరం చేశాడు? మీ కొడుకులు తాగేసి ఊరి మీద తిరగమని చెప్పాడా? మీ ఆయన కానీ తాగేసి రోడ్డు మీద పడిపోమని చెప్పాడా? ఎవరు మీ ఆవిడ కానీ తిట్టమని, భర్తను తిట్టమని నేను చెప్పాడా? లేకపోతే ఈ సంఘాన్ని పాడు చేయమని చెప్పాడా? ఆయన ఎందుకు గిట్టదండి? ఆయన ఎందుకు నమ్ముకోవద్దు? ఆయన మాట వినొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఆయన నమ్ముకున్నవాడు ఎవడనో ఆయన సంకల్పానుసారంగా ఆయన ఆచరణ యోగ్యమైన మాటలను అనుసరించి బతికేవాడు లేడు కనుకనే ఆ యేసుని నమ్మొద్దని ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చారో చూసారా? అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఈ దేహములో నివసించినంత కాలము ఏం జరిగిందో తెలుసా? చదవండి ఇప్పుడు. దశలోనికి రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7-8. తొందరగా చూడండి అమ్మా. నాయనా, ఈ దేహములో నివసించుచున్నంత కాలము, అది అసలు కారణం, ప్రభువుకు దూరంగా ఉన్నామంట. హాస్టల్లో ఉన్న పిల్లలు సెలవిస్తే ఏం చేస్తారు?
హాస్టల్లో ఉన్న పిల్లలకి సెలవు ఇస్తే ఏం చేస్తారు? ఏంటండి కనీసం ఇవి కూడా చెప్పలేరు. ఇంటికి వెళ్ళిపోతాను అనుకుని ఏంటి అప్పుడే ఇవాళ నుంచి సెలవు అనగానే రేపు నుంచి సెలవు అనగానే ఇవాళ పెట్టి బేడ చదివేసుకుంటారు. అన్నీ లగేజ్ చదివేశారంటే లగేజ్ చదివేశాను. అయ్యి బాబు మా డాడీ వచ్చేస్తారు, మా అమ్మ వచ్చేస్తుంది. వచ్చారు లేదు గేటు కాడికి పొద్దున్న ఉదయం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి గేట్ అయిపోయి చూస్తుంటాడు. మిస్ టాయిలెట్కి వెళ్తానంటాడు. ఉత్తిదే టాయిలెట్కి ఎందుకు వెళ్తాను అనుకుంటున్నారు? ఆ నాన్న వచ్చడం గేట్ ఎక్కడ చూడడానికి రాలేదు, నిరాశపడిపోయి వెళ్ళిపోయాడు. మరలా భోజనానికి లంచ్ బెల్ కొట్టారు, వెంటనే మళ్ళీ అక్కడికి వచ్చి వస్తాడు, మా డాడీ వచ్చాడేమని. రాలేదు. కరెక్ట్గా 3 గంటలకు మరలా ఒకసారి కిటికీలో చూడగానే మీ నాన్నగారు అక్కడ కనపడ్డారంటే మీ ఆనందానికి అవదలేదు. అసలు మీకు సెలవు 3 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎంత ఆనందం! విడిచిపెట్టేయాలా, ఈ హాస్టల్ని విడిచిపెట్టాలని పిల్లలు ఎంత ఆనందపడిపోతారో. సాయంత్రం అయ్యేటప్పటికి స్కూల్ గంట ఎప్పుడు మోగుతాదా ఇంటికి వెళ్ళిపోదామని పిల్లల క్లాస్ రూమ్లో ఎలా ఎదురు చూస్తారో, అంతకంటే ఆసక్తిగా, అంతకంటే ఇంట్రెస్ట్గా, అంతకంటే ఎంతో ఆలోచనాత్మకంగా, ఉత్సాహంతో ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటుందట. తెలుసా మీకు? అదిగో రాశాడు చూడండి. ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎవరు ఎరగాలి? మీరే గుడారంలో ఉన్నవాళ్ళు. భోజనాల దగ్గర జాగ్రత్తగా సాంబార్ వేసుకుని మళ్ళీ 2 సార్లు సాంబార్ వేసి తిని పెరుగుని కూడా 2 సార్లు వేసుకున్నాను. తినమ్మా తిన్నావు కానీ, ఎందుకంటే ఈ గుడారంలో మనం ఇంకొకరు వచ్చేయాలి కదా. మళ్ళీ అయ్యో అట్టుకుని నంచుకోద్దా, కాజా అయిపోతుంది, మేము ఆజా అయిపోయేలాగా లేకమ్మా ఇక్కడి నుంచి అని చేద్దాం. పైన ఎండగారిపోతుంటే చూసారా, ఇంకా కాజా తింటుందండి. కాజా జాంగ్రీ తినేదాకా మేము ఇక్కడ ఉండబడాలా? లేగు. ఈ గుడారములో ఉన్నంతకాలం ఎవరికి దూరంగా ఉన్నాం అంటే, ఈ శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం ఎవరికి దూరంగా ఉందట? నేనంటున్నమాట మహామేధావి పౌలు అంటున్నాడు, ఈ దేహములో ఉన్నంతకాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని మీకు తెలియాలి, ఎరిగి. మీకు అలా తెలిస్తే మీరు ఎన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు? ఎదురాడు ప్రజల కొరకు దినమెల్లా చేస్తున్నాడు. తండ్రి వస్తున్నాడని అనగానే గేటు దగ్గరికి పిల్లడు అలా చూస్తాడో, అలాగే మేము వెళ్ళిపోవాలని మీకు ఎరిగితే మీరు కూడా అలాగే ఎదురు చూస్తారు మీ తండ్రి కోసం. రమ్మంటున్నాడు. అమ్మ మరి అమ్మగారు యాండి దేవుడు ఏమన్నా వచ్చామని చెప్పాడా అని అడిగి ఎవరిని అడుగుతారా? యా అండయ్య గారు మరి ఆదివారం భోజనాలు అమ్మా, మరి తొందరగా వచ్చి ఉల్లిపాయలు పోయాను. అయ్యి బాబు అదే అలాగే అన్నయ్య గారు. అయ్యా సుబ్బారావు గారు ఏంటండి టెంట్లో గట్ట రేపు వేశారండి. అలాగేనండి అయ్య గారు. అంతేగాని ఏమండి సమయంలాగా ఏమండి అయ్యా నీ చిత్తం చెప్పు వచ్చామంటావా అని అడిగేవాళ్ళు ఉన్నారా? ఈ రాత్రి నీ ప్రాణాలు అడుగుతున్నారు అన్నాడు అనుకోండి, సంతోషంగా ఇచ్చేస్తాను ప్రభా అన్నవాళ్ళు చేతులు ఎత్తమనాలండి, ఎందుకు నేను అవమానపడాలి? ఏమని ఇక్కడ చెప్తున్న మాటలు, ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువుకు దూరమైనామని ఎరిగి, అబ్బా ఎరిగియుండి ఎల్లప్పుడు ధైర్యం గలవారే ఉండండి. దేవుడికి దూరంగా ఉన్నాము, మా నాన్న అమ్మకే హాస్టల్లో దూరంగా ఉన్నామని ఎరిగియుండి ధైర్యం కలిగి ఉండండి. ఏది ధైర్యం? ఎందుకు ధైర్యం అంటే, ఇంకెంతకాలం దసరా సెలవులు వచ్చేస్తున్నాయి కదా, సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయి కదా, సమ్మర్ సెలవులు ఇంకెంతనండి 3 నెలల 2 నెలల పిల్లలు కష్టపడి చదివేది. ఇంకొక 2 నెలలు 2 నెలల్ని ఎలా గడుపుతారో తెలుసా? ఇంకో 2 నెలల సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ 2 నెలల్లో కళ్ళు మూసుకుని స్కూల్కి వెళ్ళిపోతే 2 నెలలు ఊరి మీద పడి తిరిగేయచ్చు, అమ్మను కాల్చు తినేయచ్చు, నాన్న ఏపికి తినేయచ్చు, ఊర్లో ఉన్న ఎవరిని నిద్రన పోవచ్చు. అల్లరల్లరి సమ్మర్లో ఎవరికి నిద్రలో ఉన్న మధ్యాహ్నం నిద్రన వాళ్ళు కేకలు అరుపులు, వాళ్ళ ఆనందం అండి. మరి ఎంతకాలం వాళ్ళని బంధించారు, ఇప్పుడే వాళ్ళకి ఎంతో ఆనందం. ఆత్మ కూడా అదే ఆనందంతో ఉంది. ఇంకెంత, ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తే మహాదానందం, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మహా సంతోషం. ఆకలి లేదు, దప్పిక లేదు, ప్రాణభయం లేదు, ఏమీ లేదు, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అని ఈ దేహంలో ఉన్నంతకాలము ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమే ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఏంటట, ఈ దేహమును విడిచి పెట్టి. ఎవరండి ఆ దేహాన్ని విడిచిపెట్టాలని అంటున్నారు? ఏది విడిచిపెట్టాలి ఇంతకీ దేహాన్ని? ఆత్మ. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. అంటే మరణం అనేది వస్తే ఆత్మ దేహంతో విడిపోతుంది,
ఈ దేహం ఆత్మ ఈ దేహంతో విడిపోతే ఆత్మ ఎవరితో నివసించడానికి ఇష్టపడుతుంది? అమ్మయ్య మీతో కాదన్నమాట. భర్త అనే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేస్తే భార్యతో ఉండాలని ఇష్టపడతలేదు. ఎవరితో? మళ్ళీ అలా విడిపోయిన ఆత్మ భార్యతో నివసిస్తామని అడిగితే, అదే భార్య దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మని అడిగి మీ ఆయనతో జీవిస్తావంటే అసలు బతుకుండా నీ డబ్బులు ఇచ్చారు, మళ్ళీ బతుకుని మళ్ళీ చచ్చిపోయిన తర్వాత మెలుకున్నాడు. అది తీసిపడే అవతలకి. ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నావు? అబ్బా ఈ మాటలు వింటుంటే ఎంత ఆనందంగా ఉందండి. ఇంత సమాచారం ఉంచుకుని కేకలు, అరుపులు, అల్లి దొర్లేతాం, దుమ్ము రేసిపోతుంది గ్రౌండ్లో. అయితే 4 మాటలు మనసుకు అర్థమైనట్టు చెప్పండర్రా అని దేవుడు మొర్రో అని చెప్తుంటే బైబిల్ అంతటిలో ఏమీ లేదనుకున్నట్టు 40 అడుగులు వేసుకుని మైకోటట్టుకుని ఏడమ ఇటు అటు కాళ్ళగుర్రంలో తిరుగుతూ ఉంటాడు. ఏమండి ఎంత చక్కని మాట. అబ్బా ఈ దేహమును విడిచిపెట్టి ప్రభుతో ఉండుటకు ఇష్టపడుతున్నాం. ఇక్కడ దాకా చాలా మటుకు క్లారిటీ అయింది. అయితే ఇక్కడ ఈ దేహం విడిచిపెట్టేసి దేవుని దగ్గర ఉండుటకు ఇష్టపడుతున్నప్పుడు మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆత్మ అక్కడ ఉండుటకు మాత్రమే ఎందుకు ఆసక్తి చూపిస్తుంది? అది ఇంపార్టెంట్. దేవునితో ఉండుటకే ఎందుకు ఆసక్తి చూపుతుంది? ఎన్ని ప్రశ్నలు చూసారా? ప్రశ్న లేకుండా ఎలా చెప్తామండి? ఇలా ప్రశ్నలు గట్ట ఏమీ లేకపోతే బుర్ర మొద్దుబారిపోద్ది. అలా మొద్దుబారి చేసి మిమ్మల్ని అలా చేశారు. కీయిస్తే పలుకుతుంది, కీ లేకపోతే అలాగే చూస్తుంది బొమ్మ. మీరు గమనించండి. మీరు కూడా షార్ప్గా ఉంటేనేనండి దేవుని యొక్క జ్ఞానం అర్థమవుతుంది. అయితే ఎందుకు ఆసక్తి చెప్తుంది? ఎందుకంటే ఈ భూమి మీద దేహములో ఉంటున్నటువంటి ఆత్మ స్థిరమా? దేహములో ఆత్మకున్న నివాసం స్థిరమా అస్థిరమా? అస్థిరం. అదే చెప్తుంది. అంతేకాదుండోయ్, ఎంతకాలం బ్రతికితే ఆత్మకు శరీరం ద్వారా అంత ప్రమాదం కూడాను. మీకు తెలుసండి ఇది? ఆత్మ ఎంతకాలం శరీరంలో ఉంటే శరీరం వల్ల ఆత్మకు అంత ప్రమాదం కూడా. ఎందుకంటే తాను జరిగించిన క్రియలు చెప్పున 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు ఈ శరీరంతో చేసిన తప్పులకు పాపాలకు ఒక రోజు నీ ఆత్మను న్యాయస్థానంలో నిలబెట్టబోతుంది. ఈ శరీరం నీ ఆత్మను తెలుసా మీకు? ఈ దేహముతో చేసినటువంటి క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినటువంటి క్రియలకు తగినటువంటి ఫలాన్ని పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు. న్యాయపీఠం అంటే కోర్టేనా? ఎంత పరిస్థితి తీసుకొస్తుంది చూసారా? అందుకే ఆత్మ ఇష్టపడుతుందంట. ఉంటావా అంటే ఉండను, ఈ శరీరంలో ఉండను, వెళ్ళిపోతాను. వెళ్ళిపోవాలంటే మాత్రం కూడా నీ శరీరం మంచి చేస్తేనే కదా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేది. అప్పుడు మీ శరీరంతో ఏం చేయించుకోవాలి? ఏమండి? అందుకే మనసు మీద ఎన్ని పాటలు రాశారు. మనసా నీకిది తెలుసా మానవ జీవిత వరసా మనసా నీకిది తెలుసా. ఎంతకాలం నుంచి పాడుకున్నా ఆ మనసుకు ఏం తెలుస్తుంది? మొద్దు వసే మొద్దు విను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. నీకు కృతజ్ఞత లేనిదాను నువ్వు. నీకెన్ని చెప్పినా ఎన్ని చేసినా ఎన్ని బోధలు వింటున్నా నీవు అసలు దేవుని కోసం బ్రతకవు. నీకు కావలసింది అందమైనటువంటి జీవితం, అందమైనటువంటి బ్రతుకు, కోరికల మయం, దురాశల జీవితం. ఈ జీవితం నీ ఆత్మకు రేపు న్యాయమూర్తి ముందు నిలబెట్టి ఆయన శిక్షకు పాత్రం చేస్తుంది. నీకు తెలీదా? తెలియదు. ఎందుకు తెలీదు? అన్నీ ఉన్నాయి కానీ అన్నీ చేయలేమండి. కానీ భోజనాల మీద 20 ఐటమ్స్ పెడితే అన్నీ తినగలమండి. కొన్ని తీసేయమంటారండి. ఎందుకండి? చెత్తకుండి ఒకటి వేసి తెచ్చుకున్నాం కదా, అందులో పెడతాం డస్ట్బిన్. ప్రతి మనిషి కడుపును ఒక డస్ట్బిన్ అండి. చెత్త అంతా టక్ కాజా టక్ వేసే అందులో, జ్యూస్ వేసే అందులో, జంతుకులు వేసేద్దాం, తీసేయగానే మాట ఉండదు. మళ్ళీ ఏమంటారా? ఏంటి
అంటే డస్ట్బిన్లు అరలో గదులు ఇలా వచ్చి ఇక్కడ కూడా వచ్చేసింది చాలామందికి. ఇంకా నయమే కంగారులాగా ఏలాడి కడుపులో ఉంటే బాగుండిపోను క్యారెట్ కవర్లాగా అందరూ కూడా ప్యాకెట్లు తోసేద్దరులాగా పలా ప్యాకెట్లు. ఇంకా నాకు కంగారు జంతువులో లేదు కానీ లేకపోతే అవి కూడా భోజనాలకి అప్పుడు ఎంతమందికి వేసుకోవాలంటే 500 మంది కంటే ఇంకొక 500 మందికి వేసుకోవాలి, ఇంకో ఒక్కొక్కడు 5గురు. ఎంత దారుణం! ఇలాంటి వాటికి ఆశపడిపోయినటువంటి మనసా, ప్రాణమా జాగ్రత్త. ఆయన చేసిన ఉపకారంలో నువ్వు మర్చిపోతావు. అందుకే నీకు చెప్తున్నాను, బోధనది చర్చలో మనం ఎవరో చెప్తే వినేది, కానీ నీకు నువ్వు ఎప్పుడైనా బోధ చేసుకున్నావా? కీర్తనగాడు చెప్తున్నాడు, నా ప్రాణమా, తనతో బోధ చేసుకున్నాడు. నా తరంగమున సమస్తమా మనసా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దే ప్లీజే. నీవు చేసే పాపకార్యం వల్ల నేను నరకానికి పోతాను ప్లీజ్. ఈ ఒక్క రోజుకి అక్కడ ఏదో ఆత్మకు చావందా మీటింగ్ పెడతానంట. దయచేసి నిద్ర వచ్చేస్తుంది నాకు, శరీరంతో బతిమాలుకోవడం, నిద్ర వచ్చేస్తుంది. ఆయన పట్టుకుంటే వదలడు, పైగా చేతులకేమీ హ్యాండిల్స్ ఉండవు. పోనీ ఇలా చెయ్యట్టుకుని నిద్రపోదామంటే దయచేసి నన్ను తీసుకెళ్ళకో ప్లీజ్, తీసుకెళ్ళకో అని జాగ్రత్తగా ఇంటికి ఉంటారు. అంతే నోరు ఆవిడేసేసి అలాగా ఆడలో ముసుగు ఎదరలాగేసి నిద్రవుతారు. మగవాళ్ళు ఇంకా ముసుగు లేదు కానీ పాపం వాళ్ళు ఏం చేస్తారో బలైపోతారు. ఎలా నోరు ఆవిడిచ్చి నీ దిక్కున అక్కడ చెప్పుకొని నిద్రపోతుంటారు. ఏం చేస్తాం? ఇది జరుగుతున్నటువంటి విషయాలలో ఎంత చక్కని మాట. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పునవు మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లును మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు ప్రత్యక్షం కావాలి. అంటే ఈ దేహాన్ని విడిచిపెడితే అది పాపకార్యములు చేస్తూ 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 ఒక్కసారి హార్ట్ అటాక్ చాలిపోయింది అనుకోండి, ఒక్క క్షణంలో వెళ్ళిపోతావు. అమ్మో, ఏ దినము ఇప్పుడు నా ఆత్మ దేహాన్ని విడిచిపెట్టద్దు. విడిచిపెట్టి సమయానికి నేను మంచి చేశాను, కీడే చేశాను. ఒకవేళ అందుకే దేహం ఎవరైనా శవం దగ్గరికి వెళ్ళాడు ముఖం చూస్తున్నప్పుడు అలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే వీడు పోయినందుకు కాదు, అసలు ఎక్కడ పోయాడనందుకు. ఇంతకు వీడి న్యాయపు కోర్టుకు వెళ్ళిపోతాడా? ఎంత చక్కని మాట చెప్తున్నాడో చూద్దాం. ఈ దేహం పాపం చేయడం వల్ల అనుభవిస్తుంది కనుక ఏమని చెప్తాను? మొదటి దశలోనికి 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేచి యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం. అప్పుడు భూమి మీద బతుకున్నటువంటి మనము ఇంతకుముందు చనిపోయి యేసుక్రీస్తు వారితో పాటు లేచిన వారు, అంటే యేసుక్రీస్తు వస్తున్నప్పుడు సమాధిలోంచి లేచిన వారు, వారితో పాటు మనము ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడతాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎందుకయ్యా అక్కడికని అడిగితే అన్నాడు, కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా. ఎంతకాలం అండి? సదాకాలం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. ఎల్లప్పుడూ. ఎప్పుడు? ఈ దేహాన్ని ఇప్పుడు విడిచిపెడితే సత్క్రియలు చెయ్యగలిగి మృతి పొంది ఉంటే అప్పటికి నువ్వు ప్రభుతో ఉండుటకు ఎల్లప్పుడు ఉండుటకు. అంటే ఇప్పుడు ఆత్మ ఎవరితో ఉండుటకు ఇష్టపడుతుందమ్మా? ప్రభుతో ఉండుటకు ఇష్టపడుతుంది. శరీరం దేనితో ఉండుటకు ఇష్టపడుతుంది? లోక భోగభోగ్యాలతో ఉండాలని. అందుకే ఆకర్షణ లాగేస్తుంటుంది. ఇలా ఫ్యాన్సీ బండి వెళ్ళిందనుకోండి, ఏగల్లా కాలిపోతారు. చెవులీలు ఎంతండి, గాజులు ఎంతండి, ముక్కు పుడకలు ఎంతండి, మట్టి మిషణం ఎంతండి. ఎల్లెవరు పాపం పొద్దున బయలుదేరుతాడు, 12 అయిపోతుంది. ఇక్కడ చూడమే తప్పు కొని కూడా ఉండవు. ఈగలు దురాశ ఈగలన్నీ మూగేస్తాయి. ఏమండి? సాయంత్రం 6 అయ్యేటప్పుడు బజ్జీల మీద ఆలేస్తాయి ఈగలు. ఈగలు అనుకుంటున్నారు, తిండిపోతే ఈగలు అయ్యి 8 గంటల కాలం గంటేసి అయిపోతున్నాయండి. ఆలోచించండి. ప్రార్థనకి వెళ్ళి అన్నీ కట్టుకుని ఏమైనా తిందామని రోడ్డు మీదకి వెళ్తుంటే అప్పుడు బండ్లు ఖాళీ చేసుకుని కుర్చీలు కూడా పైన వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఏమండి? అప్పుడు అయిపోయినా అప్పుడు తినేసారా? అయ్యో, అసలు ఆ పని మీద ఉంటుంటేనే భోజనం తయారు అనగానే మేము తయారైపోతున్నారు చాలామంది. ఇలాంటి సమాజంలో ఇలా బతుకుతున్నటువంటి నేటి దినాలలో మానవ జాతి పతనాస్థితికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ దేహం ఈ లోకాన్ని కోరుకుంటుందండి. ఇది కావాలట, ఈ మట్టి కావాలట, దానికి ఈ మట్టిలో భోగభాగ్యాలు కావాలట, ఈ మట్టిలోంచి వచ్చిన బంగారం కావాలట, వెండి కావాలట. పట్టుకుపోతారా? చచ్చిపోయినప్పుడు ముక్కు పొడక కూడా కోసి తీసేస్తారా తెలుసా?
ఒకవేళ ముక్కుబొడికి రాకపోతే ముక్కున అలాగే ఇదే కదండి కమ్మి ఒక్క కోత కోసి పైన లాగేస్తారు. ముక్కుబొడికి 50 రూపాయలు ఉంటుందేమో, అది 500, దాన్ని కూడా ఉంచరు. దాని కొరకు సంపాదించి బొమ్మల బల్లనండి ఇత్తడి బిందులే, గంగాళాలు, గుండుగులు ఇవన్నీ ఏం చేసుకుంటారంటే ఏమీ చేసుకోమండి. ఇల్లు నిండుగా ఉండాలంటే గుండుగా ఉండాలంట. ఇల్లు నిండుగా ఉండాలంటే గుండుగా ఉండాలా? ఎవరు చెప్పాడండి? ఉండాలి, మరి తప్పదండి. ఇల్లు నిండుగా ఉండాలంటే గుండుగా ఉండాలి. నీ ఇల్లు గొల్ల అయిపోవాలంటే నీళ్ళు దురాశలు ఉండాలి. అంతే, దే నాశనం. ఇదిగో చెప్తున్నాడు, చదవండి ఇప్పుడు. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఈ ఇష్టాన్ని, ఆత్మకున్న ఈ ఇష్టాన్ని ఈ శరీరం కాలరాసేస్తుంది. నువ్వు ప్రభువుతో ఉండడానికి నువ్వు ఇష్టపడుతుంటే, నీ ఆత్మ ఇష్టపడుతుంటే, ఆ ఆత్మను అక్కడికి వెళ్ళనివ్వకుండా అది కాలరాసేస్తుంది, వెళ్ళనివ్వడం లేదు. ఈ పాప కార్యక్రమాలతో నిన్ను ముంచేస్తుంది, నిన్ను త్రిప్పేస్తుంది, నిన్ను కాలరాయడానికే అది కంకణం కట్టుకుంది. ఇప్పుడు నువ్వు శరీరాన్ని దాటుకుని ప్రార్థనకి నీవు ఈ ఆత్మను తీసిరాగలవా? గమనించు. అందమైన షర్టు 500, నీ దగ్గర ఉన్న 100, పక్కనోడి దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పు చేసుకోకుండా నువ్వు దాన్ని నియంత్రించుకుని ఇంటికి రాగలవా? ఆలోచించండి. ఏది నియంత్రించుకోకుండా చూసినదల్లా కావాలనుకుంటూ ఈ ప్రకృతిలో ఉన్న మనిషి దేవుని దగ్గరికి వెళ్లకుండా చేయి జారిపోతున్నాడు. అందుకే రాశాడు, ఈ దేవుణ్ణి వదిలేసి శాశ్వత కాల మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఒక చక్కనటువంటి మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం. ఎప్పుడైతే ఈ దేవుని దగ్గర శాశ్వత కాలం ఎల్లప్పుడూ ఉండాలనుకుని దేవుడు ఈ ఆత్మ ఆశపడ్డాదో, ఆ శాశ్వత కాలం ఉండకుండా ఆత్మ దేహం దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే విడిపోతుందో అదే ఆత్మకు మరణం. అది ఎలా మరణం అవుతుందండి ఆత్మకు? చదువుదాం ఒక చక్కనటువంటి ప్రకటన గ్రంథం 20:14 తీశారండి. ప్రకటన గ్రంథం 20:14 మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడిను. రెండో మరణం ఉందా? రెండో మరణం ఉందా? ఉందా? ఎవరు మాట్లాడతారు ఇక్కడ ఉన్నవాళ్ళు? ఏమండి ఇప్పుడే అంటున్నామండి. మరి ఇప్పుడు ఉంటాం ఏంటండి బాబు? ప్రకటన గ్రంథం జోలికి వెళ్తలేదే మీరు? ప్రకటన గ్రంథం బోధించాలంటే అయ్యగారు బోధించాలి, విశ్వాసాలు దాని జోలికి వెళ్ళరు. ఎందుకంటే గుర్రాలేటో, కొమ్ములేటో, కోళ్ళేటో ఎవడ తెలిసిండి? ఏమండి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము ఏటమ్మా? రెండో మరణం. అసలు మొదటి మరణం గురించే మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండో మరణం తెర మీదకి వచ్చింది. అమ్మో, ఇప్పుడు ఈ రెండో మరణం ఏంటో తెలుసుకోవాలి. అంతేనండి, ఈ రెండో మరణం అంటే ఏంటో తెలుసుకోవాలి. మొదటి మరణం ఆత్మ దేహాన్ని విడిచిపెట్టాడు. రెండో మరణం ఆత్మ దేవుని విడిచిపెట్టాడు. ఎంత ఆశ్చర్యం ఉందో చూసారండి. ఎందుకంటే ప్రభువా తరతరం నుండి మా నివాస స్థలము నీవే, భూమి మీద ఏమైనా నివాసం నీ గుడారం శిథిలమైపోయినాను అన్నాడు. 2 నివాసాలు కనపడుతున్నాయి. 2 నివాసాలు. ఒక నివాసం ప్రభువా తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుని దగ్గర శరీరం ఉందా? ఆత్మ ఉందా? అక్కడ శరీరం లేదు కనుక ఆత్మ నివాసం. భూమి మీద మన నివాసమైన గుడారం శిథిలమైపోయినాం. ఆత్మకి ఇక్కడే నివాసం శరీరం. ఆత్మ సంబంధమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. ఇక్కడ ఆగండి. ఇప్పుడు ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టేస్తాం కదండి? ఈ విడిచిపెట్టేసి దాన్ని ఏమన్నాం? మరణం. దీన్ని ఏమన్నాం? మరణం. ఇప్పుడు రెండో మరణం ఏంటంట? అగ్నిగుండం. అంటే ఇప్పుడు ఈ మరణం అనేది ఆత్మ దేవుణ్ణి వదిలిపెట్టేయడం. ఎందుకంటే శరీరంలో ఉన్నంతకాలం ప్రభుకి ఎలాగున్నాం? దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఉండటకు ఇష్టపడుతున్నాం? ప్రభువుతో ఉండుటకు ఇష్టపడుతున్నాం. ఇప్పుడు ప్రభువుతో ఉండవలసిన జీవితం కూడా గల్లంతైంది అనుకోండి, అది ఏ మరణం? రెండో మరణం. మొదటి మరణం ఆత్మ దేహాన్ని విడిచిపెట్టాడు, మొదటి మరణం. రెండో మరణం ఆత్మ దేవుని విడిచిపెట్టాడు, దేవునితో ఉండటం అనే సహవాసాన్ని విడిచిపెట్టాడు, రెండవ మరణం. అది అంతగా సెట్ అవ్వలేదన్నట్టుంది ఏంటండి అని అన్నది. అంతగా సెట్ అవ్వలేదని ఎక్కడో కొడుతుందండి. మేము అంత సులువుగా వదిలేస్తేనే ఇంక నేను ఎందుకు? మత్తయి సువార్త 25వ అధ్యాయం
41 వచనం. మత్తయి సువార్త 25:41. యేసుక్రీస్తు రెండుసార్లు వచ్చినప్పుడు కుడివైపున గొర్రెలు ఎడమవైపున మేకలు ఉంటాయటండి. మేకలు గొర్రెలు అంటే తెలుసు కదండి, విశ్వాసులు అవిశ్వాసులు. మళ్ళీ గొర్రెలు మేకలు అంటే మళ్ళీ యేసుక్రీస్తు వారు నాకు ఆపర నాకు ఏమగలదన్నట్టు అదేమనుకుంటారు. కుడివైపున గొర్రెలు ఎడమవైపున మేకలు. కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినందు మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంని స్వతంత్రించుకోండి అన్నాడు. ఇక లెఫ్ట్ సైడ్ ఎడమవైపున ఉన్న వారిని మేకలను అంటే అవిశ్వాసులను చూసి అంటున్నాడట, చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని దండంలోకి పోండి. సరిపోయిందండి. ఇప్పుడు ఇందాక దేహాన్ని ఆత్మ విడిచిపెట్టేతో మరణం అన్నాం. ఇప్పుడు దేవుడే అంటున్నాడంటే ఏమని? నా తండ్రి చేత శపింపబడిన వారులారా, అపవాదికిని నన్ను విడిచి. ఆత్మ ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది? ప్రభుతో ఉండడానికి ఇష్టపడుతుంది, దేవునితో. అయితే నువ్వు చేసిన క్రియలు మంచివి కాదు కదా. మంచి క్రియలు అయితే ప్రభుతో ఉంటుంది ఆత్మ. చెడ్డ క్రియలు అయితే ఆ చెడ్డ క్రియలు చేసిన వారిని చూసి అంటున్నాడట ఏమని? నన్ను విడిచిపెట్టండి. అపవాదికిని వాళ్ళ దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోండి. ఎవరు పోతారు? ఎందుకు పోతారు? మనిషి చేసిన ప్రతి క్రియలు అక్కడ ఒక గ్రంథం రాయబడుతుంది. మీరు చేసినటువంటి ప్రతి క్రియ రాయబడుతుంది, ప్రతి అంశం రాయబడుతుంది, అక్కడ ప్రతి వ్యర్థమైన మాట వ్రాయబడుతుంది. అక్కడ ఒక రోజున వాటి గురించి మీరు లెక్క అప్పగించాలి. మంచినీళ్ళు దగ్గర చేసేస్తున్నారు పాపం. ఎందుకంటే పాపలోకంలో అందరిని చూసి ఇది పెద్ద పాపం అనిపించట్లేదు మీకు. పాపం కూడా కమర్షియల్ అయిపోయిందండి, కామన్. ఈ చిన్న అబద్ధమే, ఈ చిన్న పాపానికే చిన్న ఏంటండి, చిన్న కణాలు కూడా భూతద్దం పెడితే పెద్దగానే కనపడతాయండి. దేవుడి దగ్గర ఉన్నదే పెద్ద భూతద్దం. మళ్ళీ నువ్వు చిన్నదంటావేంటి? అదే జడ్జి దగ్గరికి వెళ్ళి చిన్నదానికే చిన్న ఆస్తి సంపాదించుకున్నందుకు 4 ఏళ్ళు శిక్ష ఇస్తావంటే నీకు చిన్నదమ్మా. ఆ కోట్లే ఉంటే ఒక ఊరే బాగుపడుతుంది. అన్ని కోట్లు వేసుకున్న నీ ప్రాణానికి. నువ్వు చేసిన క్రియలు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం తొందరగా చూడండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 28వ వచనం. 69 28వ వచనం. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము. నీతిమంతుల పట్టిలో నుండి ఎవరో పట్టి రాస్తాడంట. పట్టిక ఎవరి పట్టిక అంటే అది? నీతిమంతుల పట్టిక, కిరాణా పట్టిక కాదు. దేవుని కోసం ఎంతమంది అయితే బ్రతికారు, ఆకలనక, దెబ్బకనక, కష్టమనక, బాధనక, వస్త్రహీనతనక, దరిద్రాన్ని అనుభవించి శ్రమ, బాధ, ఇబ్బంది అనుభవిస్తూ ఈ లోకంలో సత్క్రియలను చేస్తూ లోకం చేత ద్వేషింపబడుతూ ఆకలితోనూ దప్పికలతోనూ మేక చర్మాలు గొర్రె చర్మాలు కప్పును కొండల్లోనూ గృహాలలోనూ తిరుగుతూ లోకం అందరి చేత దుర్మార్గులను చీడంటి వారు అనిపించుకుంటూ తుది శ్వాస విడిచినటువంటి వారే నీతిమంతులు ఆ పట్టి. అలాంటి పట్టీలో దుర్మార్గులు లోకం కోసం బతుకుతున్న వారి పేరు రాయొద్దు ప్రభువా. జీవగ్రంథం నుంచి వారి పేరు తుడిచిపెట్టి నీతిమంతుల పట్టీలో వారి పేరు రాయొద్దు. రాయిపోను మాకేటని మీరు అంటారా? అసలు యేసు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలన్నది ఆ పుస్తకం మీదే ఆధారపడి ఉంది. ప్రకటన గ్రంథము చివరికి వచ్చేసామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15 వచ్చినవండి. ఏమండి? ప్రకటన గ్రంథం ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల జీవగ్రంథంలో రాయబోతే మా గొడవేటండి అని చాలామంది ఉండే వాటర్ లిస్టులో రాయించుకోవడం తెగ బాధపడిపోతారు. ఆధార్ కార్డులో నా పేరు రాయండి, ఇళ్ల స్థలాలు రాస్తానంట, అవి నా పేరు రాయండి, ప్రతివాడు ఉద్యోగాలు రాస్తాను నా పేరు రాయండి అంటారు. కానీ దేవుడు జీవగ్రంథం రాస్తానంట నా పేరు రాయండి అని వాళ్ళు ఏరేటండి. అంటే అది అవసరం లేదు అనుకుంటున్నారు. ఆధార్ కార్డులో మీ పేరు అవసరం అనుకుంటున్నారు, రేషన్ కార్డులో మీ పేరు అవసరం అనుకుంటున్నారు, ఆరోగ్యశ్రీ కార్డులో మీ పేరు అవసరం అనుకుంటున్నారు, వాటర్ లిస్టులో మీ పేరు అవసరం అనుకుంటున్నారు. కానీ ఎందులో మీ పేరు అవసరం అనుకోవడం లేదు? జీవగ్రంథం అది అవసరం లేదనుకుంటున్నారు మీరు. కానీ చిట్ట చివర తుది శ్వాస విడిచిన తర్వాత తీర్పులోకి వెళ్ళిన తర్వాత తీసే ఏకైక వాటర్ లిస్ట్ ఏంటో తెలుసా? జీవగ్రంథమే. అదిగో రాశాడు చూడండి అక్కడ.
ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇది రెండవ మరణం. అగ్నిగుండమేనట రెండవ మరణం. అర్థమవుతుందండి? అగ్నిగుండమే రెండవ మరణం. ఎవరు ఈ మరణంలో పాలు పొందుతారు? రెండో మరణం ఉంది అంటే ప్రపంచం లేదు అంటుంది. మరి బైబిల్ ఎలా చదువుతున్నారు వీళ్ళంతా? సంఘాలకు ఏమని బోధిస్తున్నారు వీళ్ళంతా? మీరు గమనించండి. రెండో మరణం ఉంది. రెండో మరణం దేనికి? ఒక మరణం శరీరానికి వచ్చింది, చచ్చిపోయాం కదా. మీరు గమనించాలి. ఒక మరణం ఉంది, అది చచ్చిపోయాం. చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడు? ఎవని పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉండదో వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండో మరణం. రెండో మరణం ఉందని చెప్తుంది అన్నాడు. ఆ రెండో మరణం దేనికి? మరి శరీరం ఆల్రెడీ అనిపించింది కనుక శరీరానికి కాదు. అయితే దేనికై ఉండాలి? ఆత్మకే అయి ఉండాలి. అయి ఉండాలేంటి? ఖచ్చితంగా అదే చెప్తుంటేని నన్ను విడిచి అపవాదికిని మన దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పొండి అని. ఎవరు పోతారు? ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన 21:8. జీవగ్రంథంలో పేరు లేనివాడు వెళ్ళిపోతాడు. ఇందుకే జీవగ్రంథంలో ఎవరి పేరు ఉండదు? పిరికి వారి పేరు ఉండదు. దేవుని మాటలు కొద్దిగా గట్టిగా చెప్తే గతిగతిగా ఉండిపోతున్నారు. ఏమండి? అవునండి, తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే వాడు ఊరుకోడు. మరి ఏమండి? ఊరుకుంటాడా? ఊరుకోడు. అయినా నువ్వు తెగించి చెప్పాలి. మరి అదే కదా దేవుడు చెప్పమన్నది. తప్పు చేస్తున్న వాడికి తప్పు చేస్తున్నామని చెయ్యన్నాడు. అదేమో సమాజానికి ఇష్టం ఉండదు. దాని మీద తిరుగుబాటు చేస్తారు. మాకు ఎందుకు వచ్చిన గొడవ అండి? మేము ఏం చెప్తామంటే యేసుని నమ్మండి, మీకు వరాలు ఇస్తాడు. యేసుని నమ్మండి, మీకు స్వస్థతనిస్తాడు. యేసుని నమ్మండి, మీకు పిల్లల్ని ఇస్తాడు. కోర్టు కేసు నుండి విడుదలని ఇస్తాడు. వేసారిస్తాడు. మీకు సాగునిస్తాడు. ఇవి చెప్తారు. యేసును నమ్మితేనే పరలోకం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేను తప్ప నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఏంటి? ఈయన ద్వారానే స్వర్గం వెళ్తారా? ఎవరి ద్వారా వెళ్ళరా? కొట్టానా పళ్ళు రాలిపోతాయంటే అనగానే అబ్బాయి దీనికి అతను కొట్టేసుకోవడం ఎందుకండి, వద్దంటే వెళ్ళిపోతామని. ఇక్కడ కొడతారు డిసైడ్ చేసుకోవడానికి. అలా మీరు కురసయ్య అయితే ఎడం చెయ్య, ఎడం చెంప, ఏమండి ఏదైతే అది రెడీగా ఉంది, అదిగో చెయ్య, ఇదిగో చెంప, కొట్టేసుకోండి అన్నదా. అంటే ఆ ఒక్క దెబ్బ తినలేక వీళ్ళు దొంగబోదలు. ఆయనైతే సిలువ కలవరి కొండ దాకా తీసుకెళ్ళాడు. నేనైతే ఈ దెబ్బ కూడా ఎక్కలేను, హైవే దాకా కూడా. ఈ ప్రజలు బోధించేవారే కానీ బాధపడేవారు కాదండి. ఎవడైతే బాధపడతాడో వాడికే బోధ కలుగుతుందని బైబిల్ సత్యం. పిరికివారు, చావంటే భయం, పరిస్థితులను చూసి భయం, ఆర్థిక పరిస్థితులను చూస్తే భయం, వాళ్ళు ఏమన్నా అంటారేమని భయం. అంటారంటే చంపేస్తారు, అంతకంటే ఏం చేస్తారండి? అంతకంటే ఏం చేస్తారు? పోనీ చంపేసినాడు మంచోడు అంటే ఆడిని ఏమంటారు? చంపేసిన ఏమంటారు? ఒకవేళ మనం చంపేసారు అనుకోండి, ఆ చంపేసినందుకు వాడిని ఆడికో పేరు ఉంది కదా, ఏం చేసినాడు? హత్య చేసినవాడు, ఇంకా నరహంతకుడు. వాడికి మధ్య ఏం బిరుదు రావట్లేదు. అయ్యో ఈడు ఒక మనిషిని చంపేశాడంట. అయ్యో ఒక మనిషిని చంపేసాడంటే వాడు మనసు ఎంత రాతి మనసు ఆలోచించండి. యేసును ప్రకటించినందుకు మనిషిని చంపేశాడు ఎంత రాక్షసుడో ఆలోచించు. ఆడు ఈరోజు ఈ మనిషిని చంపేశాడు, రేపు పొద్దున భార్యకి ప్లాస్టిక్ కవర్ మూతట్టి చంపేస్తాడు, వాళ్ళ కొడుకును నూతులాడేసి చంపేస్తాడు. ఒక వ్యక్తిని చంపడానికి సిద్ధపడ్డవాడు ఎవరిని చంపడానికైనా వెనకాడు. గమనించండి, ఒక సువార్త ప్రకటిస్తున్న ఒక సేవకుని చంపడానికి వాడు ముందుకు వచ్చాడు అంటే వాడు ఎవరినైనా చంపడానికైనటువంటి వెనకాడినటువంటి ఉగ్రవాది వాడే ఐఎస్ఐఎస్ తీవ్రవాది వాడే. కాకపోతే ఆ యొక్క గ్రూపులో చేరలేదంతే, వీడిది సొంత పార్టీ. గమనించు, పిరికివారు, అవిశ్వాసులు దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడి మీద నమ్మకం ఉండదు, ఏదో వస్తారు, భార్య వెనకల భర్త, భర్త వెనకల భార్యలా, కనీసమైనటువంటి నాలెడ్జ్ ఉండదు వారికి, దేవుడి మీద పర్టికులర్ నాలెడ్జ్ ఉండదు.
ఏదో దేవుడు నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నాం? మా ఆయనకు బాగుంటుందని, మా ఆయనకు స్వస్థత రావాలని, అప్పుడు తీరాలని. ఎవరు చూసిన గుళ్ళో ఇందుకే నమ్ముకున్న వారు ఉంటారు. వీళ్ళందరూ అవిశ్వాసులు. సమయానికి దేవుడి మీద నమ్మకం కలిగి ఉండరు. మరణం వరకు ఎవరైతే నమ్మకం ఉంటాడో వాడికి జీవకిరీటం ఇస్తానన్నాడు. అప్పుడు దాకా నమ్మకం కలిగి ఉన్నాడు. అలా నమ్మకం కలిగిన వాడు విశ్వాసి, అలా నమ్మకం లేనివాడు అవిశ్వాసి. వీడు వెళ్ళడు పరలోకం, వీడి పేరు ఉండదు జీవగ్రంథంలో. తర్వాత 3, అసహ్యులు. ఎంత చెడ్డ కార్యములు చేస్తారంటే చూడగానే మనమే అసహించుకుంటాం. అలాంటి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది లోకంలో అసహ్యులు. తర్వాత వీడు కూడా జీవగ్రంథంలో రాయబడదు. నరహంతకుడు. మనుషులను చంపడం, మనుషులను చంపడం, బాధ పెట్టడం కూడా మనిషిని చంపడంతోనే లెక్క. అదిగో నరహంతకుడు. వ్యభిచారులు. అయ్యో ఎంత దారుణం. ఇంతకుముందు వ్యభిచార గృహాలంటే సపరేట్గా ఉండి ఇప్పుడు ఎలా తయారయ్యో తెలుసండి. భర్తను మోసగించి వ్యభిచారం చేస్తున్న భార్యను అమాయకురాలను చేసి ఇంకో దుకాణం పెడుతున్నా భర్త. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకుని ఎక్కడో కోపరం పెట్టేసి ఇంటికాడ బ్యాచిలర్గా తిరుగుతున్నా కొడుకు. మంగళసూత్రం కట్టించుకుని వచ్చి ఎవడో పనిమానుడితో ఇంట్లో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నా కూతురు. వీళ్ళందరూ ఎవరు కాదా? వ్యభిచారులు కాదా? దీన్ని బట్టి చూస్తుంటే ఎన్ని కుటుంబాలు మన మధ్య నివసిస్తున్నాయి అలాంటి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో ఉండవు. మాంత్రికుల. భూత వైద్యుడు. భూతానికి వైద్యం ఏంటి? భూతం అనగా ఆత్మ అండి. ఆత్మకు వైద్యం చేస్తాడు మహాపోటుగడు మరి వీడు. భూతం అనగా ఆత్మ అండి, భూత వైద్యుడు. లేకపోతే ఇంటికి దోషం ఉందండి, బొమ్మ నువ్వు తీసే. గ్రహాలు అడ్డొస్తున్నాయండి, పోనీ నువ్వు వెళ్ళి పక్కెళ్ళి సైడ్కి వెళ్ళిపోమని చెప్పు. గ్రహాలు అడ్డొస్తున్నాయా? ఎవరికే? నువ్వెక్కడ ఎడుతుండే గ్రహాలు అక్కడ అడ్డొస్తే నీకు ఉపయోగం ఏంటి అంటున్నాను. సూర్యుడికి అడ్డొస్తే సూర్యగ్రహణం, చంద్రుడికి అడ్డొస్తే చంద్రగ్రహణం, నీకు అడ్డొస్తే శనిగ్రహం. అసలు నువ్వే ఈ భూమండలానికి పెద్ద శని, మళ్ళీ నీకు అడ్డే వస్తే అసలు నీకెవరు అడ్డరు. కొబ్బరి చెట్టు అడ్డు ఉండవాలండి. మీ ఆయన గారు తాగేస్తున్నారండి. కొబ్బరి చెట్టు తాగమని చెప్తుంది అతనే. కొబ్బరి చెట్టు నరికించేశాడు. కొబ్బరి చెట్టు పోయింది కానీ ఇతను తాగడం అండ. మెట్లు ఎవడండి ఎలా కట్టాడు? కడితే ఏంటి? ఈ మెట్లు కట్టడం వల్ల మీ ఇంట్లో మనశ్శాంతి లేదు. మరి ఇప్పుడు మెట్లు ఎట్టుకోవద్దా? పెట్టుకోండి. నట్టి ఇట్లోంచి పెట్టుకుంటారండి డబ్బులు నాశనం చేసుకుని. ఈశాన్యం బరువు పెడతానండి అన్నాడు. బరువు పెడితే ఈశాన్యం భూమి గంటకు 1,00,000 ఎంత వేగంగా తిరుగుతుండే ఈశాన్యం ఏదండి. ఈశాన్యం బరువు పెట్టుకున్నాడండి. ఈశాన్యం బరువు పెట్టకూడదు. ఎవడు చెప్పాడు? ఈశాన్యం బరువు ఎందుకు పెట్టకూడదు? ఈ భారతదేశంలో ఈశాన్యం అనగా దేవుడు ఉండే చోటని, జ్ఞానం ఇచ్చే చోటని, జ్ఞానం ఇచ్చే దేవుడు ఈశాన్యమూలే తపస్సు చేసుకుంటూ ఉంటాడని గనుక జ్ఞాన సంపోర్జన చేసుకుని భక్తిభావంతో నిత్య జీవానికి లేదా శాశ్వతమైన జీవాన్ని పొందాలనుకున్నవాడు బరువు బాధ్యతని దించుకుని తనకు తానుగా తేలిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళి శరణం మహాప్రభు నాకు మోక్షాన్ని ప్రసాదించు అని బరువు బాధ్యతలు దించుకోమంటే నేను తిండా బరువు బాధ్యత పెట్టుకుని ఈశాన్యం బరువు పెట్టకూడదండి. ఎవడు చెప్పాడండి మీకు? మీ బరువులు తగ్గించుకోండి అని అర్థం. అందుకని ఈశాన్యం గోడలు ఎవడెట్టమన్నానండి. ఎవడెడితే అది ఎక్కడుందో సమస్య తెలియలేదండి. ఇంతకే తిరగలెట్టాడంట, తిరగలెట్టాడంట. ఇంతకీ ఈశాన్యం బరువు అయిపోయిందట. అలా అనుకోండి భూమి ఎలా ఒరిగిపోవాలి కదా. ఆ మాయకులు కాబట్టి అది చెప్పినందుకు 5,000 రూపాయలు అట్టుకుపోతాడు. దానికి ఉన్న ఇల్లు బద్దలు కొట్టేసుకుని సర్వనాశనం. మీరేమీ బద్దలు కొట్టుకోవసరం లేదు. మీ ఆయన మనసు మారిస్తే చాలు మీ ఇల్లు బంగారంలా బాగుపడిపోద్ది. మీ ఆవిడ మనసు కాస్త మారితే చాలు మీ ఇల్లు బంగారంగా మారిపోద్ది. మనుషులు మనసులు మారితే బ్రతుకులు బాగుంటాయి కానీ ఇంటి గోడలు మారిస్తే మనిషి బ్రతుకులు బాగుంటాయా? మీరు గమనించండి. అందుకే ఏమన్నాడు? మాంత్రికులను, విగ్రహార్థికులను. వేదకాలములో విగ్రహం లేదు, మీకు తెలుసా? మరి దేవుడిని ఎలా అంచారు? దేవుడు ఏ రూపంలో మనకు తెలియదు కనుక దేవుడు చెప్పిన మాట మన మధ్య ఉంది కనుక మాట ప్రకారంగా బ్రతకడమే కానీ దృశ్యంతో సంబంధం, స్పృశతో సంబంధం లేదు. దేవుణ్ణి తాకి చూడడంలో మనకు సంబంధం లేదు. మనసుతో తాకటమే మనకు సంబంధించింది. దేవుణ్ణి మనసుతో తాకాలి, చేతులతో కాదు. కంటితో చూడకూడదు, మనోనేత్రంతో, జ్ఞాననేత్రంతో చూడాలి. కంటితో చూస్తే అది పదార్థం, వస్తువు.
మనసుతో చూస్తే, జ్ఞానంతో చూస్తే మహాజ్ఞానం అది. అలా చూడమన్నారు తెలుసా. అందుకే వారి పేరును అందులో ఉండదు. తర్వాత అబద్ధికులు. ఎన్ని అబద్ధాలు. ఎక్కడికి వెళ్ళారు అంటే జస్ట్ పని మీద వెళ్ళాడంటే. పని మీద వెళ్ళగలుగుతారు, వెంటనే అబద్ధం. రెండోసారి తాళం ఉండి బండి రోడ్డు మీద వస్తుండే, ఇప్పుడు నేను పెట్రోల్ అయిపోయిందండి, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకుని వస్తాడు, పెట్రోల్ అయిపోయిందంట. నిజమే. ఎంత టక్కున పడతాడంట పదం, అవలేలుగా పెట్రోల్ లేదంట. అబద్ధాలు మాకు బాగా అలవాటు కదండి. అసలు ఆ నిజాలనేవి ఎక్కడ ఉన్నాయి? అన్ని అబద్ధాలే. ముగించుకు వెళ్ళిపోతాం కిందకి. అబద్ధికులు అందరూ. ఇప్పుడు జాతకం చూడండి. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇది మూడోసారి చెప్పడం అని రెండవ మరణం అని. అగ్ని గుండములో మండు గుండం, మండే గుండం. ఏమండి? మండే గుండంలో దుర్నీతి పరులందరూ అగ్ని గుండంలో పడిపోతారు. దీన్నే నిప్పుల కుంట, నిప్పులు అగ్ని జ్వాల అని రాయబడింది. అయితే ఇక్కడ మాట, అద్భుతమైన మాట రాశాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఎవరు వెళ్ళిపోతారో చూడండి. మరి ఇంత దొంగ బోధలు చేస్తున్నారు పాస్టర్ గారు, వెళ్ళరండి మా తలపొడవు, ఇన్ని దొంగ బోధలు చేస్తున్నారు, మరి వెళ్ళరండి. ఎందుకు వెళ్ళరండి బాబు? వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారంట చాలామంది. దేవుని యొక్క చెప్పిన మాటలు కరెక్ట్గా చెప్పకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు చూడండి. మత్తయి సువార్త చివరి వచనాలు ప్రార్థన చేసుకుందాం. ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. తీర్పు దినము అనేకులు ఆ దినమందు అనేకులను చూచి, ప్రభువా ప్రభువా నీ నామాన్ని మేము ప్రవచింపలేదా? నీ నామాన్ని దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామాన్ని అనేక అద్భుతాలు చెయ్యలేదా అని చెప్తారటండి యేసుక్రీస్తు వారితో. అప్పుడు ఆయన ఏమంటాడు? అవునవును నేను చేయమన్నాను కదా, చేశారు, మరి ఏం చేద్దాం అని అంటాడు అనుకుంటున్నారా? ఏమన్నాడు చూడండి. అప్పుడు అదేంటండి, అద్భుతాలు చేసేవాళ్ళు గొప్ప ప్రసంగికులు కాదు, అప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు గొప్ప ప్రసంగికులు కాదు. ఇప్పుడు ఏళ్ళు యేసుక్రీస్తు తెలీదా? మనకే పోవడం తెలుసు. టీవీ ఛానల్లో గొప్ప మహోత్సవాలు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో పెడితే బొలోమని వెళ్ళిపోతున్నాం మనం. ఈ దైవజనులు మనకు తెలుసు, దేవుడికి తెలీదా? ఇది ఎక్కడ విడ్డూరం అండి. ఏమన్నాడండి? నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్తాను. ఎవరండి వాళ్ళు? యేసు యొద్ద నుండి పోయేవారు, దేవుని యొద్ద నుండి పోయేవాళ్ళు ఎవరాళ్ళు? అద్భుతాలు చేసేవాళ్ళు ఎవరు? ఏంటి నన్ను సైలెంట్గా ఉన్నారు? దైవజనులే చాలామంది. యేసు చెయ్యమన్నది, యేసు చేయమన్నది ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టు, దెప్పుకున్నవాడికి వస్త్రం లేనివాడికి, రోగిగా ఉంటే, చెరసాల్లో ఉంటే ఈ కథ చేయమన్నాడు. నిన్ను అద్భుతాలు ఎవడు చేయమన్నాడు? కొందరు మీరు గమనించాలండి, అంచె దినాలు వచ్చేసాయండి. చివరి దినాల్లో ఇలాంటి వాళ్ళే ఉంటారు. మనల్ని మోసం చేసేవాళ్ళు, మనల్ని పాడు చేసేవాళ్ళు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా. అందుకో చెప్తున్నాడు, ఆ దినముందు అగ్ని గంధకములతో మండుగుండంలోకి పోతారు. అందుకే నా యొద్ద నుండి పొండని మీతో చెప్పుదును. అప్పుడు వీళ్ళ మొదలెడతారు. అప్పుడు వీళ్ళందరిని పొమ్మనగానే అంటే ఒకటి మహదానంద పడిపోతుందంట. ఏటి వీళ్ళందరిని చూసి ఆనందపడేది ఏది? యెషయా గ్రంథము చివరి వచనాలు 5వ అధ్యాయం 14వ వచనం. పిల్లలు చేస్తున్నారు చూడాలి, తీశారండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టేసుకుందంట. అవ్వలేమండి, ఇంతమంది వచ్చేస్తారు నా దగ్గరికి, వీళ్ళు ఎవరు పరలోకం వెళ్ళారంటే పాతాళం వచ్చేస్తారంటే గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా నోరు తెరిచేసిందంట. చిన్న ముద్దెడతాం అనుకో, పెద్ద నోరు తెరవక్కర్లేదు. ఇంత ముద్దెట్టేశారనుకోండి, పెద్ద నోరు తెరవాలి. జనం ఎక్కువ మంది వచ్చేస్తున్నప్పుడు ద్వారం పెద్ద తిట్టాలి. మరి అందుకే చర్చిలకి, దేవాలయాలకి పెద్ద గుమ్మాలు పెడతారు. ఎందుకంటే ఒకసారిగా వచ్చేస్తుంటారు కనుక. ఇంటికైతే చిన్న గుమ్మ పెడతారు. దేవాలయాలకి, అట్లకి, ఇంకా మ్యారేజ్ ఫంక్షన్స్ హాల్కి పెద్ద పెడతారు. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళిపోతుంటారు కనుక. పాతాళం కూడా అపరిమితంగా నోరు తెరిచిందట. వారిలో అక్కడ నోట్లోకి ఎవరు వెళ్ళిపోతారు చూడండి? గనులు, సామాన్యులు, గోస చేయవారును, హర్షించేవారును పడిపోదురు. ఏమండి? ఇంకొక మాట చూద్దాం. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం. వీళ్ళందరిని ఇలా మింగేకని వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారట. వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నవారిని చూసి పాతాళం అంటుందట. 14:9 నీవు పాతాళంలో ఎంటర్ అయిపోతున్నావు, అంతేగాని వెల్కమ్
ఏమండి అనేటువంటి ఒక బోర్డు ఏమైనా కనపడదు అనుకుంటున్నారా? స్వాగతం, స్వదేశీ ఆగమనం, వెల్కమ్ అనేది ఉన్నదట. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటికై కిందనున్న పాతాళం నీ విషయమే కలవరపడిపోతుంది. ఎతను వచ్చేస్తాడేంటి? 2 రోజుల సభలో అలా చెప్పాడేంటి, ఎలా చెప్పాడేంటి అన్నాడు. పోనీ ఎలా చెప్పాలో ఈయన చెప్పలేదు కదా. ఇటు ఈయన వచ్చేస్తున్నాడా? ఇటు గొప్ప స్వస్థవారు ఉన్న దైవజనుడు అన్నాడు, 40 అడుగులు స్టేజ్ మీద నడిచినాడు, పాతాళం నడిచి వచ్చేస్తున్నాడా? ఇదేంటి ఇక్కడ కూడా దెయ్యాలు వదలు కొట్టేస్తాడు, నెత్తిమే చేసి గంటేసి కిందేసి తొక్కేయాడు, తొక్కించుకోవడానికి వచ్చేస్తున్నాడా? నేనంటున్న మాట కదా ఉండుదోయ్, నన్ను అపార్థం చేసుకున్నారు కనుక. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనేటకు కిందనున్న పాతాళం నీ విషయమే కలవరపడిపోతుంది. ఎవడ రాడనుకున్నామో ఆడే వచ్చేస్తాడు. కర్మ. విశ్వాసం వచ్చేస్తున్నాడంటే పర్వాలేదు, ఆడు వెనకాల అయ్యగారు వచ్చేస్తున్నాడు, అయ్యగారు వెనకాల పెద్ద అయ్యగారు వచ్చేస్తున్నాడు, పెద్ద అయ్యగారు బిషప్ గారు వచ్చేస్తున్నాడు, బిషప్ గారు పోపు వచ్చేస్తున్నాడు, అందరూ లైనట్టేరు వచ్చేస్తున్నారు. అదిగో నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొంటే క్రిందనున్న పాతాళం నీ విషయమే కలవరపడుతున్నది. అది నిన్ను చూచి అయ్యలారా ఇంతకుముందు చచ్చిపోయిన లేపుతున్నాడు, లేకండి లేకండి మైకెట్టేసి మిమ్మల్ని అందరినీ నిద్ర లేకుండా పాపం చేస్తున్నారు, సుట్టలు అవుతున్నారు, సీరియట్లు అవుతున్నారు, మందులు అవుతున్నారు అన్నవాడు వస్తున్నాడు. లేకండి ఓసారి చూడండి, మీరు ఓసారి చూడండి. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను రోజులను అందరినీ వారి వారి సింహాసనం మీద రేపుచున్నది. వీళ్ళందరూ లేచంట అయ్యగారిని చూసి, ఏ అయ్యగారు ఏ మతంలో ఉన్నవాడైనా, ఏ మత బోధకుడైనా సరే, ఎవడైనా సరే ఆయన వస్తంటే దగ్గరికి వచ్చి అంటున్నాడు, వారందరూ నిన్ను చూసి అయ్యగారు మేమంటే సుట్టదాగం పాపాత్ములు అన్నారు, బీరుదాగం పాపాత్ములు అన్నారు, వ్యభిచారం చేశాం పాపాత్ములు అన్నారు. మీరేం చేశారండి? మీరేం చేశారండి అయ్యగారు బాబు? మీరేం చేశారండి బాబు గారు? ఏమండి అసలు నరకంలో కాలిపోతామన్న బాధ కంటే ఈడ బాధ ఎక్కువలా ఉందేటి? నరకంలో కాలిపోతామన్న బాధ కంటే ఈడ బాధ ఎక్కువలా ఉంది. చూసారు? నీవు ప్రవేశించుకుంటాను హాయ్ బాబు ప్రేతలేసండి. మీరు నువ్వు మావలే క్రైస్తవులారా జాగ్రత్త. మీ చుట్టుపక్కల ఏ పిచ్చి కాల్చి తినేసి మేమే భక్తులు, భక్తిగా ఉంటే గొడవే లేదు. వేషధారణ భక్తితో ఉండి ఎదుటోళ్ళని మేము ఆడుతూ మాట్లాడమండి, మేము ఆడ భోజనం చెప్తే వెళ్ళమండి, ఆడ ఏదైనా అడిగితే తినమండి. నిజమేనండి, బూతులాడటం మానేసామండి అనండి. ఎందుకంటారా? సత్యం మనిషిని సోమరిగా చేసింది, సత్యం మనిషిని మొండివాడిగా చేసింది. దానికి ప్రధానమైన కారణం సత్యాన్ని తమకు బేస్ చేసుకున్నారు. సత్యం వాడిని అలా తయారు చేయలేదు, సత్యాన్ని అడ్డు పెట్టుకుని వాడే తయారు చేసుకున్నాడు. వెల్డింగ్ చేసేటప్పుడు ఆ వెలుతును చూడక ఎలాగైతే పెట్టుకుంటాడో, యేసును చూసేటప్పుడు కూడా మాస్క్ వేసుకుని చూస్తున్నాడు, ముఖాముఖిగా చూడడం లేదు. జాగ్రత్త. సత్యం తెలిసిన వారు చాలామంది వేషధారులు ఉన్నారు, కపటము కలిగిన వారు ఉన్నారు. అయితే సత్యం తెలిసిన వారు ఆత్మను దేహమును దేవునికి సమర్పించి సజీవ యాగముగా తమ జీవితాలను దేవునికి బలిగాను అర్పణగా అర్పించుకున్నటువంటి త్యాగమూర్తులు లేకపోలేదు. మినుమర్లరా
కాలం సమీపింది, ఆత్మకు చావలేదని ఎవరన్నా చెప్పింది నీకు? ఎవరు చెప్పారు? ఆత్మను దేహమును నరకములో నశింప చేయగల శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అపవాదికి నీ వాడు మిమ్మల్ని ఎవడైతే ఇక్కడ ఈ లోకంలో ప్రేరేపించి కాల్చుకు తిన్నాడో ఆడక్కడికి వెళ్తాడు. ఈ భూమి మిమ్మల్ని కాల్చుకు తిన్నాడే వాడు కూడా అక్కడికే. వాడిని అనుసరించిన దేవదూతలు అక్కడికే, నీవు అక్కడికే. మండుగుండం అన్నాడు, మండుగుండం. లోకసువార్త 16:24 అయితే తీయవసరం లేదు. అగ్ని జ్వాల అన్నాడు దాన్ని, అగ్ని జ్వాల అన్నాడు. జ్వాలలో ఎలా వస్తుందో తెలుసండి? మండుగుండం జ్వాల. కమ్మర పనివారు చేసేటప్పుడు, సుత్తులు సేనాలు చేసేటప్పుడు నిప్పుల్లోంచి గాలి వెళ్తున్నప్పుడు ఎర్రటి నిప్పులు వచ్చి చిన్నగా మంటలు వస్తూ ఉంటాయి. అదే ఈ ఆత్మను కాల్చడానికి, ఈ ఆత్మను బాధించడానికి దేవుడు. చనిపోవడం అంటే నిర్వీర్యమైపోవడం అనేది కాదు, దేవుని నుండి విడిపోవడం. చనిపోవడం అంటే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోవడం అని ఎలా చెప్తున్నారు? ఆత్మకు మరణం కూడా దేవుని విడిచిపెట్టి శాశ్వత కాలం నరకానికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని వల్ల ఎవ్వరూ మన ముందుకు పనిచేయరు. మనం వెళ్ళవలసినటువంటి మార్గం యేసు. ఆ మార్గంలో శ్రమైన, బాధైన, ఇబ్బంది అయిన, అవమానమైన, నిందైన అన్నిటిని దాటుకుంటూ 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 గమ్యం చేరిపోదాం. తండ్రి కబంధ హస్తాలకి చేరిపోదాం. ఆయన ప్రేమకు పాత్రులైపోదాం. కన్ను మూస్తే తండ్రి దగ్గరికి చేరాలి. తేడా జరిగిందా నిత్య మరణం, నరకానికి జారిపోతారు. ప్రియ సహోదరి సహోదరుడా, వద్దు. నీ కొరకు దేవుడు ఒక అందమైన పట్టణాన్ని సిద్ధం చేసి ఉంచాడు. నీ కొరకు ఒక అందమైన పట్టణాన్ని సిద్ధం చేసి ఉంచాడమ్మా. అది ఎవరికి ఇచ్చుకుంటాడు? మీ కొరకు కాదా? మరి మీరు రాక ఈ శరీరాన్ని సుఖపెట్టుకుని పాపం చేసుకుంటే అది ఎవరికి ఇచ్చుకోవాలి చెప్పండి? తన పిల్లలే తనకు అన్యాయం చేసి అందరూ నరకానికి పోతే పరలోకంలో ఇంతమంది పిల్లల కోసం కట్టినటువంటిది ఏం చేసుకోవాలి? ఆయన ఎన్నో కలలు కన్నటువంటి ఆ మహానుభావుడు, ఆ తండ్రి యొక్క హృదయ ఘోష ఎవరితో చెప్పుకోవాలి? ఆకాశం ఆలకించు, భూమి ఇచ్చవేగు, పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళుగా చేసిన వారి మీద తిరగబడ్డారు. ఎద్దుకు తెలుస్తుంది తన యజమానుడు ఎవడు, గొర్రెలకు తెలుస్తుంది తమ యజమానుడు ఎవడు. ఈ ప్రజలకు నేనే తండ్రి అని తెలియడం లేదు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. దైవజ్ఞాన గ్రంథమైనటువంటి దాన్ని చదవండి. ఎవరో ఒకరి బోధల మీద ఆధారపడిపోకండి. వాళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళ బాగా చెప్తున్నారని చెప్పి వాక్యాన్ని వదిలేసి మనుషుల్ని పాపులారిటీ చేస్తున్నారు. మనుషులు కాదు మనకు కావాల్సింది, వ్యక్తులు కాదు కావాల్సింది. ఈరోజు మీరు ఈ స్పీకర్ని చూస్తకొచ్చారేంటి? ఏమింటాకొచ్చారు? దేవుని యొక్క వాక్యం. పరిసర ప్రాంతాలను చూడడానికి రాలేదు మీరు. అందుకని వెళ్ళి ఏమండి పలానా చోట ఒకసారి మీటింగ్ జరిగింది, అక్కడ ఏం చెప్పామంటే గుర్తు రావట్లేదని అంటే ఒక ఆయన అన్నాడంట, అక్కడ ఆ రోజు పలావ్ కూడమాసం పెట్టారండి, అది బాగా గుర్తుంది అన్నాడట ఒకడు. ఒకడంటే ఆ రోజు నరకం కోసం చెప్పారండి అని అన్నాడట ఒకడు. అంటే ఇది ఏది గుర్తుందో చూడండి. మానవ జీవితానికి ఇదేనా? ప్రియమైన వాళ్ళు, నేను కొంచెం కోపంగా మాట్లాడినా, ద్వేషంగా మాట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా కేవలం మీ ఆత్మ రెండో మరణం వెళ్ళకూడదన్నది ఒకే ఒక కారణం. లేదంటే మీ ముఖాలు నేను ఇప్పుడే కదా చూడడం, మీ మీద నాకు అంత కోపం ఎందుకు ఉంటుంది? ఈ ఆవేశం నాది కాదు, దైవావేశం మాత్రమే. దేవుడు ఆవేశపూరితుడే మాట్లాడాడు అంతే. ఎందుకు మాట్లాడాడు? మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నాడు. ఓ గొడ్డు ఒక దెబ్బకైతే మళ్ళుతుంది, నువ్వు మంచుడు అయితే ఒక మాటకే మళ్ళుతావు. నేను చెడ్డోడిని 10 దెబ్బలు కొట్టాలంటే చెప్పండి, మీరు మంచివాళ్ళు. చెప్తే మారగలరు. మన సేవకులు సరిగ్గా బోధించక మనం ఎలాగైపోయాం. కానీ కంపలు కొడతాక మొద్దుగా తట్టుకెళ్ళినట్టు మనం కూడా పొదును లేని కత్తిలా తిరుగుతున్నాం. నూరుకుంటే పొదును వస్తుందండి. నూరేవాడేడి? నూరాలంటే కిందేసి రాసేయాల కత్తిని. అంటే మిమ్మల్ని రోజు వాక్యంతో ఏం చేయాలి? క్రీస్తుని బండకేసి తోమాల, రుద్ది రుద్ది రుద్దితే సోర్పేతలు అంతే. ఒకే ఒక ఏట మన సాతాను మళ్ళీ మీ దరిదాపులు కనపడ్డాం. కానీ ఇనప మొద్దుల్లో తయారు చేశారండి బాబు. 100 దెబ్బలు వేసినా కంప తగదే. ఎందుకంటే వెనక ముందు ఒకలాగే ఉంది అది. జాగ్రత్త 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 అండి. మేమేమీ తప్పుడు బోధలు చెప్పడానికి రాలేదండి. ఒకవేళ తప్పుడు బోధ చెప్పేవాడిని అయితే ఇంత ధైర్యంగా నేను చెప్పను. ఒకవేళ చెప్పేవాడిని అయితే ఇంత ధైర్యంగా ఎవరైనా తప్పు చెప్పాలని అనుకుంటే నా ముందుకు వచ్చి నిలబడి మాట్లాడండి అని నేను చెప్పను. మీరు ఎక్కడికైనా పిలవండి, ఎక్కడికైనా మీరు ఎవరినైనా తీసుకురండి. ఇది దీనికి సమాధానం చెప్పిన తర్వాత నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ముందు నేను ఇచ్చినటువంటి ఈరోజు ఇచ్చిన రెఫరెన్స్లో
ఆత్మకు మరణం లేదు అని ఎవరైనా అంటే ఈ రిఫరెన్స్లకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కనుక యేసు త్వరగా వచ్చేస్తున్నాడు. ఇదే అంత్యకాలానికి చివరి వర్తమానం. ఇదే అంత్యకాలానికి చివరి వర్తమానం. నీ జీవితానికి అంత్యకాలం వచ్చేసింది. నీ యొక్క జీవితంలో నీ శరీరానికి చివరి దినాలు ఏర్పడిపోయాయి. నేడు రేపో నీ మరణం. అయితే నీ మరణానికి వెళ్ళిపోయినప్పుడు నీ ఆత్మకు ఏ ప్లేసు? నిత్య స్వర్గమా, నిత్య నరకమా? ఈ రాత్రి నిర్ణయించుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కాదు కూడదు మీ మాట మాకు లెక్కేయటాన్ని వెళ్ళిపోతారా? రేపొద్దున తీర్పులో కలుసుకుందాం. మీ ఎంక చూసి మేము కాలరగరేస్తాం, మీరు తలదించుకునేలాగా ఉండవలసిందే. అలా కాదు, మాతో పాటు మీరు ఉంటారా? ఉందామా? మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు దేవుడు జీవకిరీటం సిద్ధపరిచాడు. అది నాకు మాత్రమే కాదు, ఆయన రాకడను అపేక్షించి నిత్య జీవానికి పోతలు గంచబడిన ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. కనుక నీతి కిరీటం, జీవి కిరీటం మా ఒక్కరికే కాదు, అందరి కొరకు దేవుడు పరలోకం నా ఒక్కడికే కాదు మీ అందరి కొరకు ఏర్పాటు చేశాడు. రండి, తండ్రి సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు ఇస్తున్నటువంటి పిలుపు. రండి, మన తండ్రి మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. వద్దు, అపవాది వెళ్ళే చోటకు మనం వద్దు. భయంకరమైన బాధ. ఇప్పుడు దాకా శరీరానికి ఉన్నటువంటి బాధలే చూశారు. ఒక చెయ్యికి దెబ్బ తగిలితే ఎంత బాధపడ్డారో, అదే లోపల ఉన్నటువంటి ఆత్మకు బాధ కలిగించే రోజు దగ్గర పడుతుంది. తట్టుకోలేవు సహోదరి, తట్టుకోలేవు సహోదరుడా. వద్దు, యేసు పాదాల చెంతకు చేరిపోదాం. ప్రతినిత్యం దేవుని యొక్క వాక్యాన్ని ఉపాసన చేద్దాం. దేవుని యొక్క భక్తిలో వెలుగుపోదాం. మన పక్కన ఉన్నటువంటి వారికి మనకున్నదాన్ని సహాయం చేసి మనలో ఉన్న క్రీస్తును చూపిద్దాం. క్రీస్తు యొక్క రాకడకు దోహదపడదాం. ఇలాంటి సభలు పెట్టించి అనేక మందికి వాక్యాన్ని వినిపిద్దాం. అనేక మందికి నిత్య జీవానికి ఆ పాత్రులుగా మార్చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, అంత్యకాలానికి ముగింపు దినాలు, చివరి వర్తమానాలు గ్రహించు. ఆలసత్వం వహించకు. మా సంఘం, మా అయ్యగారు, మా బైబిలు, మా బోధ అనకు. అది క్రీస్తు సంఘం, అది క్రీస్తు బోధ, అది క్రీస్తు స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘం. నీది కాదు, క్రీస్తుదది. ఆ సంఘంలో నువ్వు ఒక అవయవం మాత్రమే. సాతాను ఆలోచనల ప్రకారంగా బోధిస్తున్న దొంగ బోధకుల మాట వినకండి. దైవజనుడు అంటూ దయ్యం జనుడిగా బతుకుతున్నాడు. దైవజనుడి ముసుగులోనే దాగుంది దయ్యం. గమనించు సహోదరి సహోదరుడా, స్వస్థతల కోసం, అప్పుల కోసం దేవుని నమ్మొద్దు. పరలోకం కోసమే దేవుని నమ్మడానికి ప్రయత్నించు. మనకు కావాల్సింది ఈ లోకంలో సుఖం కాదు, పరలోక భాగ్యం. ఆలోచించండి. నిత్య మరణమా, నిత్య పరలోకమా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం మా ప్రభువా. నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి మా ప్రియులు సహోదరులు ప్రసాద్ గారు కుటుంబం ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలలో అద్భుతమైన మాటలను మాకు అందించారు. మీకు వందనాలు. ఈరోజు మేము ఎంతో ఆనందపడ్డాం తండ్రి. ఈ దేహాన్ని విడిచి నీతో ఉండుటకు ఇష్టపడుతున్నాం. కానీ శరీరం చేస్తున్నటువంటి పాపక్రియల వల్ల ఒకవేళ ఆ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుందేమని భయపడుతున్నాం తండ్రి. కనుక ఆత్మ చేత శారీరక క్రియలను చంపి విసర్జించి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచచ్చు. ఈ లోకమందున్న పందెములో ఓపికతో పరిగెట్టగలిగేటువంటి మహద్భాగ్యం నువ్వు మాకు ప్రసాదించు తండ్రి. నాయనా, ఇంకా ఎవరిలో అయితే బలహీనతలు ఉన్నాయో, ఎవరిలో అయితే లోపాలు ఉన్నాయో, ఎవరిలో అయితే ఇంకా తప్పులు దాచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వారిలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించండి నాయనా. ఎవరైతే సత్యము తెలియక అందులుగా ఉన్నారో వారిని వెలుగులోనికి నడిపించండి ప్రభువా. సహాయం చేయండి నాయనా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవ గ్రంథంలో వారి పేరు రాసుకునేలాగున, నీతిమంతుల పట్టీలో వారి పేరు రాసుకునేలాగున, రేపు క్రీస్తు వచ్చినప్పుడు మంచి ఫలాన్ని, మంచి జీతాన్ని పొందుకునేటువంటి వారుగాను ఈ బిడ్డలను సిద్ధపరచండి. వారి ప్రతి అవసరత, అక్కరాన్ని, చిత్తానుసారం తీర్చి ప్రభువా. ఇక్కడ ఎవరికైతే ఈ మైక్ ద్వారా వింటున్న వారికి ఇంకా అనారోగ్యాలు ఉన్నాయో తండ్రి, వారి మీద మీ కృప చూపించి మంచి ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో బాధలు పడుతున్నారో, చనిపోవాలనుకుంటున్నారో
తండ్రి వారికి మీరు కృపను అనుగ్రహించి సహాయం చేసి మంచి మార్గాన్ని చూపించండి. ఆత్మహత్య అని ప్రాణాన్ని తీసుకుంటున్నటువంటి అమాయకుని సత్యాన్ని వారికి తెలియపరచండి. మా ప్రభువా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని నాయన సత్యం వైపుకు మళ్లించండి. వారి కుటుంబంలో అక్కర్లాసలు తెచ్చండి. భార్య భర్తల మధ్య అన్యోన్య సహవాసం అనుగ్రహించండి. యవనస్తులు తొలగిపోకుండా వ్యసనపరులు కాకుండా కాపాడండి. చిన్నారులు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కాపాడండి తండ్రి. జ్ఞానమందును వయసునందును నీదేందును పెద్దలను ఎదుగు వర్ధిల్లింపచేయండి. వృద్ధాపన ఉన్నటువంటి తల్లులను సంరక్షించి మంచి ఆరోగ్యమును విశ్వాసమును దయచే ప్రభువా. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నాయన మరి ప్రసాద్ గారిని, వారి భార్య ఇస్తారాణి గారిని, వారి ఇద్దరు బిడ్డలని దీవించండి. వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. దీనికి సహాయ సహకారం అందించినటువంటి వారందరినీ దీవించి ప్రభువా. నాయన ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేసినటువంటి ట్రూత్ డిస్కవరీ సెంటర్ విద్యార్థులు సంఘ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించండి. నాయన ఈ చుట్టుపక్కల వారు ఎన్నో సహాయ సహకారాలు అందించారు, వారందరినీ దీవించండి. ఇప్పటి వరకు ఓపికతో నాయన మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండానటువంటి ఈ గ్రామ సభ్యులందరినీ దీవించండి. అలాగే ఈ గ్రామ పెద్దలను దీవించండి. మీ కృప చూపించి క్రీస్తు యొక్క రాకడ కోసం మా అందరికీ విశ్వాసం స్థిరపరిచి నిరీక్షణ ఎదురు చూసే కృపను అనుగ్రహించి దీవించి మమ్మల్ని అందరినీ క్షేమంగా మా గృహాలకి చేర్చమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సహవాసం ఈ యొక్క కూడుకుని ఏర్పాటు చేసిన ప్రసాద్ గారి కుటుంబానికి కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.